ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎపిసోడ్ సూపర్ ఉంది, కిక్ ఇచ్చింది. స్టార్ట్ టు ఎండ్ ఒక హై ఉంది, ఎక్కడ డ్రాప్ లేదు. అన్ఎక్స్పెక్టెడ్ పీపుల్ గెలవటం, మధ్యలో ఆర్గ్యుమెంట్లు, లాస్ట్లో ఫైర్ కార్డు, ఆ ఓట్ అపీల్స్ సూపర్ ఉంది మామ. నిన్నటితో పోల్చుకుంటే 100 times బెటర్. ఇప్పటివరకు చూసిన వాటిలైతే ఇది నాకు కొద్దిగా బెస్ట్ ఎపిసోడ్ కనిపించింది. గోయింగ్ ఫార్వర్డ్ చూడాలి ఎంతకన్నా, అంటే ఇలాంటి ఎపిసోడ్స్ ఎంతకన్నా బెటర్ ఎపిసోడ్స్ పడితే పీక్స్ అంతే ఇంకా అగ్నిపరీక్ష. అండ్ ఈ వీడియో, ఈ రివ్యూ కొద్దిగా లెంతీగానే ఉంటుంది. సో చాలా పాయింట్స్ ఉన్నాయి మనం డిస్కస్ చేసుకోవాల్సినవి, కొన్ని కన్సర్న్స్ కూడా ఉన్నాయి ఇందాక వీడియో రిలేటెడ్, అవి కూడా మాట్లాడతాను. సో మీరు ఏవైతే ప్లాన్ చేసుకోవాలనుకుంటారో, ఇంటి పనులు, వంట పనులు, ఇంటి పనులు, జిమ్కి వెళ్ళాలన్నా, ఎక్కడికి వెళ్ళాలన్నా, జాగింగ్ చేయాలన్నా, నిద్రపోవాలన్నా గట్టిగా ప్లాన్ చేసుకోండి మామ. అలా ఇస్తాం ఈరోజు మనం. లెట్స్ స్టార్ట్. హాయ్ ఫ్రెండ్స్, నా పేరు ఆనంద్, వెల్కమ్ టు టాప్ న్యూస్. ముందుగా ఒక విషయం ఏంటంటే, ఈరోజు ఇంకొక కంటెస్టెంట్ కూడా అగ్నిపరీక్ష నుంచి ఎలిమినేట్ అయ్యారు. ఎవరు అంటే కొంతమంది కన్సర్న్స్ ఉన్నాయి, లీక్స్ చెప్పొద్దు, అలా ఒకళ్ళిద్దరు ఎందుకు చెప్తున్నారు స్ట్రైక్ వేయాలి అది ఇది అని చెప్పేసి. నేను చాలా విషయాలు ఆపుకున్నా, అవి ఆగట్లా. ఏమవుతుందో తెలుసా, నాకు కొన్ని విషయాలు నిజంగా ప్రామిస్ చెప్తున్నా, అందరికన్నా ముందు తెలిసిన, ఎప్పటి నుంచో ఉన్న వాళ్ళకన్నా ముందు తెలిసిన, సరేలే అని ఆపితే అది ఏదో రోజు వస్తున్నాయి. సరే అని చెప్పి నేను పెట్టలేదు అనుకోండి, తర్వాత నేను పెట్టాను అనుకోండి, ఏమంటారు, నువ్వు ఆ నుంచి కాపీ కొట్టావు అంటారు. మొన్న 4 కంటెస్టెంట్లు పేర్లు పెట్టా, అఫ్కోర్స్ ఒకళ్ళిద్దరు అటు ఇటుగా ఉంది, ఒక ఇద్దరు ఈరోజు అందరూ వాళ్ళనే పోస్ట్ చేశారు. అప్పుడేమో మరి ముందు పెడితే మనకేమో సమానం చేస్తారు, అది గుర్తించరు. వెనక పెడితే మాత్రం కాపీ కొట్టామంటారు. అందుకని చెప్పి నీ పెట్టకపోతే ఎవరు పెట్టకుండా ఉంటున్నారా, ఉండదు. నేను మార్నింగే పెట్టాను ఏంటంటే, ఎల్లో కార్డ్స్తో ఈరోజు షూటు, నెక్స్ట్ రేపు వదిలేసి ఎల్లుండి షూటు, ఈ రెండు రోజుల్లో ఎల్లో కార్డ్స్ ఎవరైతే వచ్చాయో వాళ్ళకి ఇంకొక ఎలిమినేషన్ ఉంటుంది అని చెప్పి నేను చెప్పా. సో అది జరిగింది. సో ఎవరు ఎలిమినేట్ అయ్యారంటే బాగి తుల్లిరి గారు ఎలిమినేట్ అయ్యారు. ఆల్రెడీ సోషల్ మీడియాలో కూడా ఉంది, మార్నింగ్ ఫస్ట్ చెప్పాను అనమాట, ఎల్లో కార్డ్స్ ద్వారా ఎలిమినేషన్ ఉంటుంది. సో బాగి తుల్లిరి గారు ఎలిమినేట్ అయ్యారు. సో అకార్డింగ్ అఫీషియల్ ఓటింగ్లో మీరు ఎలా ఓట్ చేసుకోవాలనుకున్నారో ఓట్ చేసుకోండి. నెక్స్ట్ మన ఓటింగ్ దగ్గరికి వద్దాం. ఓటింగ్ అనే వర్డ్ వచ్చింది కాబట్టి మనం కొత్తగా ఒక వెబ్సైట్ లాంచ్ చేసాం, topnewsbb.com. ఫస్ట్ కామెంట్ కింద పిన్ చేసి ఉంచుతా. సో అందులో ఇప్పటివరకు ఉన్న పోల్స్ వాటన్నిటికన్నా ఇది కొద్దిగా బెటర్గా డిజైన్ చేయబడిన పోల్ అనమాట. 100% జియో హాట్స్టార్తో అఫీషియల్ పోలింగ్ ఎలా ఉంటుంది అలాగే ఉంటుంది అంటే ఉండదు, అంత 100% ఉండదు. బట్ ఉన్న వాటిలో కన్నా బెస్ట్ యాక్యురేట్గా ఉంటుంది. ఇందులో కొన్ని ఇష్యూస్ ఉన్నాయి, మన వాళ్ళు రైస్ చేస్తాం ఉన్నాయి. అంటే మల్టిపుల్ బ్రౌజర్స్, అంటే 2 బ్రౌజర్స్, క్రోమ్ ఉంది, లేదంటే ఫైర్ ఫాక్స్ ఉంది, వీటన్నిటితో 2 సార్లు చేస్తారు, 2 సార్లు వస్తున్నాయి అంటే ఎస్ ఐ అగ్రీ, 2 సార్లు వస్తున్నాయి. అంటే అంతకుమించి, అంటే మన యూజర్ డేటా, పర్సనల్ డేటా తీసుకోకుండా అంతకుమించి చేయడానికి నేను ట్రై చేస్తున్నా. బట్ మ్యాక్స్ టు మ్యాక్స్ మీరు 2 ఓట్లు 3 ఓట్లు, మా అయితే ఇన్స్టాగ్రామ్ ఓన్ బ్రౌజర్ ఉంటుంది కాబట్టి అందులోంచి ఒక ఓటు, 2-3 ఓట్లు వేయగలరు. కానీ 100s of votes అయితే తీసుకొచ్చి ఫేక్ ఓట్లు గుద్దలేరు, అర్థం చేసుకోండి. బట్ ఇది కూడా నేను అడ్రస్ చేయడానికి ట్రై చేస్తున్నా. సో నాకు కొంచెం ఒక సొల్యూషన్ ఉంది, టెక్నికల్గా దాని ఫీజిబిలిటీ నేను చూస్తున్నా, దాని మీద వర్క్ చేస్తున్నా కూడా. అందుకే నేను అగ్నిపరీక్షకి రెడీగా లేదు, బిగ్ బాస్కి రెడీగా ఉన్నా. సో బిగ్ బాస్ టైకి రెడీగా అవుతాం అని చెప్పి, బట్ నేను లాంచ్ చేశాను బీటా టెస్టింగ్ కింద. సో ఆల్మోస్ట్ 1500 people ఓట్ చేశారు. థ్యాంక్స్ మావా, నిజంగా థ్యాంక్స్ మావా ఫస్ట్ ఆఫ్ ఆల్. అండ్ మెయిల్స్ కూడా చేశారు, ఇంకో బ్రో ఈ ఫీడ్బ్యాక్స్ నేను మెయిల్స్ కూడా చేద్దాం, మీకు రిప్లై కూడా ఇస్తా ఎవరైతే పెట్టారో. థ్యాంక్ యూ సో మచ్. నేను ఏది నెగిటివ్గా తీసుకోను, నేను మోస్ట్ పాజిటివ్ పర్సన్ని. అంటే మోస్ట్ అనొద్దులరా, ఇప్పుడు మళ్ళీ నెక్స్ట్ బాధపడతాం. సో మ్యాక్సిమం ఐ ట్రై మై బెస్ట్ అనమాట. సో థ్యాంక్స్. topnewsbb.com ఎవరైనా ఉంటే అక్కడికి వెళ్ళండి, అక్కడ మన రివ్యూస్ ఉంటాయి, నెక్స్ట్ ఈ ఓటింగ్ ఉంటుంది, ఫ్యాన్ పోల్స్ ఉంటాయి, ఏ ఎపిసోడ్కి ఆ ఎపిసోడ్ ఫ్యాన్ పోల్స్ ఉంటాయి. సో అది కూడా పార్టిసిపేట్ చేయండి, మొత్తం ఉంటాయి. ఇంకో న్యూ ట్యాబ్స్ కూడా అక్కడ లాంచ్ అవుతాయి, కొత్తగా రిలీజ్ చేస్తూ ఉంటాను. సో చూడండి ఒకసారి, బాగుంటుంది. అండ్ అందులో ఓట్ చేయండి, సో దట్ మనకు కొద్దిగా ఉన్న వాటిలో కల్లా యాక్యురేట్గా. అంటే డైలీ ఒక ఓటు ఇచ్చి మీరు ఈరోజు కంటెస్టెంట్ ఏకి వేస్తే రేపు కంటెస్టెంట్ బీకి ఇచ్చి, వెళ్ళండి కంటెస్టెంట్ సీకి ఇచ్చి, అలాంటి ఆప్షన్ ఉంది, మిగతా వాటిలో లేదు. అది సంగతి. సరే, ఇంకో కన్సర్న్ ఎపిసోడ్ రివ్యూలోకి వెళ్ళిపోయి ఉంది. సారీ, అదేంటంటే ఇందాక కళ్యాణ్ చెప్తే ఓటు వేయాలా అన్న దాని మీద కొన్ని కామెంట్స్ చేయండి. సీరియస్గా మాట్లాడదాం. కళ్యాణ్ చెప్తే ఓటు వేయాలా, దాని తర్వాత ఏముందా క్వశ్చన్ మార్క్ ఉంది. కళ్యాణ్ చెప్తే కళ్యాణ్ చెప్పేశాడు మీరు ఓటు వేయాలా, అలా నేనేమల్లా. ఒకవేళ అంటే వచ్చిన ఏమున్నాయి కొన్ని వీడియోస్ కానీ ఏవి కానీ వచ్చి ఇంకో వీళ్ళిద్దరు తెలిసిన వాళ్ళు, వీళ్ళిద్దరు పిఆర్ ఒకటి, వీళ్ళిద్దరు అది, వీళ్ళిద్దరు ఇది అంటే నేనేమని చెప్తున్నా, అదైనా వాళ్ళిద్దరు పిఆర్ సేమ్ అయినా, ఈవెన్ కళ్యాణ్ వచ్చి అమ్మనికే ఓటేమని చెప్పినా దట్ ఈస్ నాట్ ఏ రాంగ్ అంటున్నా. అది రాంగ్ కాదు, అది కరెక్ట్, అది వాళ్ళ ఇష్టం, అది రైటే అంటున్నా. యాజ్ ఎ యూజర్, యాజ్ ఎ ఆడియన్స్గా మనకు ఉండాలి. కళ్యాణ్ చెప్తే ఓటేస్తావా లేదా, నీ ఇండివిజువల్ పర్స్పెక్టివ్ ఉంటుందా, లేదంటే నువ్వు చెప్పిన నీ ఫేవరెట్ని ఫాలో అవుతావు బ్లైండ్గా అన్నది, అది నీ ఇండివిజువాలిటీ అని చెప్పి అది చెప్పా. మీరు దాన్ని ఎలా తీసుకున్నారు కొంతమంది, నువ్వు ఎందుకట్టా చెప్తున్నావు, కళ్యాణ్ ఏమైనా చెప్పాడా అది ఇదని. కొంతమంది నాకు పర్సనల్గా వచ్చి ఏం చెప్తున్నారు, బ్రో నువ్వు కరెక్ట్గానే చెప్పావు, మా వాళ్ళకి ఒకళ్ళిద్దరికి అర్థం కాల కామెంట్స్ నీకు వచ్చాయి, నాకెందుకు చెప్తారు వచ్చి, మీరు అక్కడ డిఫెండ్ చేయండి ఆ కామెంట్స్లో నేను చెప్పాను అన్నది. మామ నేను మంచోడిని కానీ అతి మంచోడిని కాదు, ఊరికి అదేం తెలుసా పోక్ చేస్తున్నట్టుంది, గెలుకుతున్నట్టుంది. ఇప్పుడు నేను దాన్ని ప్రూవ్ చేయాలంటే నేను 100 విషయాలు బయట పెడతాను, చండాలంగా ఉంటుంది, అనవసరమైన విషయాలు.
నాకు ఎవరి మీద ఏ హేటెడ్ ఉండదు మావా. నాకు కళ్యాణ్ అయినా, తనూజ గారైనా, ఇంకోళ్ళైనా నాకు ఎవరైనా ఒకటే. ఎవరు ఇంకో కామెంట్, నువ్వు చెప్పావు కాబట్టి అమ్మనికి ఓటేస్తా అని చెప్పి, నువ్వు అమ్మనికి ఓటేసుకో, సుమనికి ఓటేసుకో, వెళ్ళి సున్నం కొట్టు, నాకేందా అది? నాకు ఇప్పుడు అమ్మనికి ఓటేస్తే నాకేమైనా వస్తుందా? ఏ పోతే నాకేమైనా వస్తా? నాకు ఎవరికి వేస్తే నాకేం రాదు. నా రివ్యూని వస్తా, నేను చెప్పుకుంటా. నేను నచ్చేవాళ్ళు, నా మాటలు నచ్చేవాళ్ళు వాళ్ళు చూస్తారు, నచ్చని వాళ్ళు చెప్తారు, ఇది బాగాలేదు సరి చేసుకోండి, సరి చేసుకుంటా, అంతే, సింపుల్. నేనేం చెప్పాలి నువ్వు వాళ్ళకి ఓటు వీళ్ళకి ఓటు వేయాలని చెప్పి. నీ ఇండివిజువాలిటీ నువ్వు పాటించండి, లేదు మీ ఇష్టం అంటే మీ ఇష్టం అని చెప్పా, అంతే కదా. ఎందుకు అంత ఇదిగా ప్రతిదాన్ని నెగిటివ్ తీసుకొని అన్నెసరీ మీరు ఏమవుతుంది తెలుసా? మీరు నెగిటివ్గా ఇచ్చేయటం వల్ల అది మీకే, మీరు ఎవరైతే అభిమానిస్తారో వాళ్ళకి ఇబ్బందిగా మారిద్ది. అందరూ నాలా తీసుకుని అరే ఇది కళ్యాణ్ది కాదు, ఇది ఫ్యాన్స్ ఇలా అంటున్నారు, పాపం వీళ్ళు తప్పుగా అర్థం చేసుకున్నారు చెప్పేవాళ్ళు ఉండరు. అండ్ నేను కూడా ఇలా ప్రతిసారి చెప్పేది ఉండదు. మొన్న ఈ ఫండ్స్ ఇష్యూలో కూడా, SMA ఫండ్స్ ఇష్యూలో కూడా కళ్యాణ్ పేరు కూడా వస్తే నేను చెప్పా కళ్యాణ్ ఏం తప్పులేదు అని చెప్పి, నేను వీడియో చేసి చెప్పా కళ్యాణ్ ఏం తీసుకోలేదు అంటే, నేను మాట్లాడాను తెలుసుకున్నాను కళ్యాణ్ ఏం తీసుకోలేదని చెప్పి. అప్పుడు ఏమైపోయారు మీరు? ఓటింగ్ పర్సంటేజ్ వస్తే నేను వీడియో చేసి చెప్పా, ఎందుకంటే గెలిచాడు కష్టపడి, సో పాపం అయినా సరే విన్నర్ కాదంటున్నారు, వేరే వాళ్ళు విన్నర్ అంటున్నారు, ఎందుకు ఇంత ఇంకో వీళ్ళే డిక్లేర్ చేశారని చెప్పి. నేను ఎంతమంది డిపెండ్ చేశాను తెలుసా? నాకు ఎంత పర్సనల్గా ఎన్ని మెసేజ్లు వచ్చినాయి తెలుసా? వేరే ఫ్యాన్స్ నుంచి కానీ ఏది కానీ. ఒకళ్ళు వచ్చి ఇది ట్విట్టర్లో పోల్ అంటారు, ఒకళ్ళు వచ్చి ఇండియన్ ఎక్స్ప్రెస్ పోల్ అంటారు. ఎంతమందికి నేను ఆన్సర్ చేసుకున్నాను తెలుసా మీకు? ఇవన్నీ నేను చెప్పుకోను. స్టిల్ మీరు వచ్చి నన్ను బ్లేమ్ చేస్తూ ఉంటారు మీనింగ్ అర్థం చేసుకోకుండా. నెక్స్ట్ టైం ఇది ఎలా మారిపోద్ది అంటే మీ మీదకి వెళ్ళిపోతుంది, అది మీరు అర్థం చేసుకోండి. అట్లా జరుగుతున్నాయి. మీ ఇష్టం, మీ ఇండివిజువాలిటీకి వదిలేస్తున్నాను ఇంకా దాన్ని. మీరు ఎట్లా తీసుకుంటారు ఎట్లా తీసుకోరని చెప్పి. మీరు ఎవరికైనా ఓటేసుకోండి మావా, నాకేంటి మావా. నేను చెప్పాలనుకుంటే ఏంటంటే ఎవరెవరికి పరిచయం ఉన్నా, నాకు రేపు పొద్దున ఒక పరిచయం ఉన్నాడు ఉంటాడు, వాడు బిగ్ బాస్కి వెళ్ళాడు అనుకోండి, అది నా తప్పు కాదు కదా, నేనేం చేస్తాను దానికి. సో నేను అలాంటివన్నీ పట్టుకొని లాక్కుంటే ఎట్ట అవుతుంది? మనం గేమ్ చూడాలి అని చెప్పుకున్నాను. సో ఇండివిజువల్గా మీకు నచ్చితే మీరు అమ్మని కొట్టండి. రేపటి రోజు కళ్యాణ్ అమ్మనికి సపోర్ట్గా ఒక పోస్ట్ పెట్టినా ఏం పెట్టినా కూడా మీకు నచ్చితే మీరు ఓటేసుకోండి, ఆయన గేమ్ నచ్చితే అని చెప్పి ఒక సజెషన్లా చెప్పాను. ఈ మధ్య బాగా కామ్ అయిపోయాను అనుకున్నారు కానీ అవట్లా, అప్పుడప్పుడు కొంచెం వచ్చేస్తూ ఉంటుంది. అంటే మేబీ నా వర్క్ లోడ్ అయ్యో కానీ అట్లా అయిపోయింది. సరే మనం ఇప్పుడు వెళ్ళిపోదాం. ఎపిసోడ్లోకి వెళ్ళే ముందు ప్లీజ్ వీడియోని లైక్ చేయండి. కొత్తగా చూసేవాళ్ళు ఎవరైనా ఉంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. చాలా మంచి అప్రిషియేషన్స్ వస్తున్నాయి, అన్నీ వస్తున్నాయి. అలాగే అది రిఫ్లెక్ట్ అవ్వాలి ఆ లైక్స్ మీద కానీ, ఆ సబ్స్క్రైబర్స్ మీద కానీ. సో సబ్స్క్రైబ్ చేయండి. ఆ ఓటింగ్ ఏదైతే లింక్ ఉందో మీ ఫ్రెండ్స్కి కానీ, మీ ఫ్యాన్స్ పేజెస్లో కానీ వాటిని షేర్ చేసుకోండి. అగైన్ నేను చెప్తున్నాను, అందులో మెయిన్ కీ ఆబ్జెక్టివ్ ఏంటంటే ట్రాన్స్పరెన్సీ. నేను ఆనంద్ అనేవాడు ఏ కంటెస్టెంట్కి కూడా అందులో ఎవరికైనా సరే అలా ఒకరికి ఒక 500 ఓట్లు పెంచేద్దాం, 8 పెంచేద్దాం, ఫస్ట్లో పెట్టేద్దాం, సెకండ్లో పెట్టేద్దాం మ్యానిపులేషన్ ఉండదు. ఇది నా ఆన అది నమ్మండి. అట్లీస్ట్ నా హేటర్స్ అయినా ఇది నమ్ముతారులే, నన్ను నమ్ముతారు. అది మన అట్లాంటి జైవ్ అని చెప్పి అట్లీస్ట్ వాళ్ళకి అదే ఉంది, తెలుసు మా మంచోళ్ళని. సరే ఇప్పుడే యాక్చువల్ ఇంకొక మాట చెప్పేస్తా. అందరికి అనిపిస్తూ ఉంటుంది నాకు తెలిసి, అమ్మను మాట అంటాడు ఆర్గ్యుమెంట్ మొత్తంలో, మీ వల్ల నేను మొన్న కూడా ఇలా జరగడం వల్ల నేను బ్యాడ్ అయ్యా అని చెప్పి అంటా ఉన్నా. కానీ అందరికి అరే ఏంట్రా ఎట్టని పెట్టాడు, ఆల్రెడీ బ్యాడ్ అయ్యాడని ఇప్పుడు జరుగుతున్న పరిణామాలు అక్కడ లింక్ పోతాయి. కానీ అది 10 days బ్యాక్ జరిగింది షూటింగ్. అక్కడ ఏం చెప్తున్నాడు నాకు అర్థమైంది ఏంటంటే, మనం ఎట్లాగో ఆడియన్స్ బయట ఉంటామో వాళ్ళు కూడా అక్కడ ఉన్న 15 మంది కూడా వాళ్ళు బయట మాట్లాడుకుంటారు. వాళ్ళకు కూడా ఇదే అనిపించుంటుంది, ఈ కళ్యాణ్ వచ్చి ఇచ్చాడు, లేదంటే ఇప్పుడు రోహిత్ దగ్గర చూసుకుంటే కనుక అమ్మనే గెలుచుంటాడు, సో ఆ రోహితే గెలుచుంటాడు, అమ్మకి కావాలని ఇలాంటి టాక్స్ వాళ్ళు డిస్కస్ చేసుకుంటారు. అయ్యి వాళ్ళకి వినిపించుకుని ఉంటే వాళ్ళ మొహం మీద కూడా చెప్పే సందర్భాలు ఉంటాయి బయటికి వెళ్ళిన తర్వాత. ఇప్పుడు మీరు బ్యాక్ స్టేజ్ మాట్లాడుకున్నారు అంటున్నారు కదా, సో అది అక్కడ టాక్. బయట నేను బ్యాడ్ అయ్యాను అంటే వీళ్ళందరూ ఆ షూటింగ్లోంచి బయటికి వెళ్ళిన తర్వాత నేను బ్యాడ్ అయ్యాను అని. అంతేగాని మన దగ్గర బ్యాడ్ అయ్యాడని చెప్పి ఇప్పుడు ఇన్ఫర్మేషన్ అప్పుడు ఎట్ట వెళ్ళిందంటే ఊహించుకోండి. నాకు 2 DMలు వచ్చినాయి, అన్నా ఎట్టా అన్నా ఇక్కడ ఇప్పుడు జరిగింది, నువ్వేమో ఎప్పుడో షూటింగ్ అన్నావు ఎట్టాగన్నా ఇదని చెప్పి. ఎట్టాగంటే ఎట్టాగా అది బయట బ్యాడ్ అయ్యారంటే అక్కడ ఉన్న కంటెస్టెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ వల్ల బ్యాడ్ అక్కడ వాళ్ళ డిస్కషన్స్లో బ్యాడ్ అయ్యాడని. అంతేగాని మన దగ్గర కాదు. ఎట్ట తెలిసిద్ది కొంచెం ఆలోచించండి మీరేనా. సరే మొదలెట్టేద్దాం. ఇప్పుడే యాక్చువల్ అగ్ని పరీక్ష అని చెప్పారు. నవదీప్ ఏమో సో మీ బలం మీరే, మీ బలహీనత మీరే, ఒక్కొక్కటి ఇంటిస్తూ ఉన్నారు. ఎందుకంటే ఇది చాలా ఇంపార్టెంట్ హింట్స్. ఎందుకు చెప్తాను చూడండి. బిందు ఏమో ఏ స్టెప్ తీసుకున్నా దానివల్ల ఎలాంటి రిపర్కషన్స్ వస్తాయో ఆలోచించి టేక్ ఏ స్టెప్, ఎందుకంటే గేమే మారిపోతుంది అని చెప్పి. అవి కూడా ఇప్పుడు రాబోయే టాస్క్ చూసి ఒక ఇంప్రెషన్ వస్తుంది, వెనక చాలా జరిగింది దానివల్ల, నేను ఇప్పుడే చెప్పను అది ఏంటన్నది, బట్ ఆలోచించి గో హెడ్ అని చెప్పి. ఈరోజు జరిగిన టాస్క్ చాలా ఇంపార్టెంట్ టాస్క్. అదేం టాస్క్ రా అంటే ఫిజికల్ స్ట్రెంత్కి సంబంధించిన టాస్క్. బిగ్ బాస్ హౌస్లో ఫిజికల్ స్ట్రెంత్, మెంటల్ స్ట్రెంత్ని, ఈ 2 పారామీటర్స్ని హైలో కొలుస్తారు, చాలా హైగా. ఎంటర్టైన్మెంట్ ఆస్పెక్ట్స్ ఇవన్నీ థర్డ్ అయిపోతాయి. సో ఈ 2 ఎక్కువ ఉంటాయి. ముఖ్యంగా ఫస్ట్ వచ్చేది ఫిజికల్ స్ట్రెంత్, సెకండ్ వచ్చేది మెంటల్ స్ట్రెంత్.
వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూలో. సో ఇలాంటి ఫిజికల్ స్ట్రెంత్ గేమ్ జరుగుతున్నప్పుడు ఎవరైతే అక్కడ బాగా ఆడతారో, ఎవరైతే జడ్జెస్ని ఇంప్రెస్ చేస్తారో వాళ్ళకి ఎక్కువ వాల్యూ ఉంటుంది, ఎక్కువగా వాళ్ళు ముందుకెళ్ళే అవకాశాలు ఉంటాయి. అలాగా ఈరోజు జరిగిన దాంట్లో అందుకోసం వాళ్ళు స్పెసిఫిక్గా స్పెసిఫై చేశారు. సెకండ్ ఏంటంటే గేమ్ ఎట్లయినా మారిద్ది అనడానికి కారణం ఆ కార్డ్స్. రోజుకొక కార్డు వాడాలి కాబట్టి దానివల్ల గేమ్ ఉల్టా పుల్టా అవుతుంది, కొంచెం మారుతుంది అని చెప్పి అలా హింట్స్ ఇచ్చారు అని అర్థమైంది. అదేదో ఊరికి సోది చెప్పారని అనుకోవట్లేదు. సో ఉంది, దానికి లింక్ ఉంది. గోయింగ్ ఫార్వర్డ్ ఆ లింక్స్ మనం ఇంకా క్లియర్ కట్ లాజిక్స్తో వాటి ముందు పెడతాం, మీకు అర్థమవుతుంది. శ్రీమిక ఫైర్ కార్డు కోసం చెప్పారు. రోజుకొక ఫైర్ కార్డు వాడాలి. ఎవరైతే ఫస్ట్ గెలుచుకున్నారో రాజకుమారి, ఈ రోజు ఆవిడకి ఇచ్చారనమాట ఛాన్స్. వాడితే ఈ రోజే వాడాలి, లేదంటే ఇంక వాడకూడదు. ఆవిడకున్న కార్డు ఏంటి, రివర్స్ ద డెసిషన్. సో ఏ డెసిషన్ అయినా గేమ్లో ఆవిడ రివర్స్ చేయొచ్చు, బట్ జ్యూరీ డెసిషన్ని రివర్స్ చేయడానికి లేదు. అండ్ ఆ పవర్ని ఈ రోజుతో వాడాలి. ఈ రోజు వాడకపోతే ఇంకా పవర్ని ఎప్పటికీ వాడలేము. సో విన్నింగ్ని మార్చలేరు. మీరు ఎవరైతే గెలుస్తారో ఆ విన్నింగ్ టీంని, అంటే ఆ టీంలో ఉన్నారు, వాళ్ళు గెలిచారు, నేను విన్నింగ్ని మార్చేస్తా అంటే మార్చలేరు. అలాగే జ్యూరీ డెసిషన్ ఒకటి ఉంటుంది, దాన్ని కూడా మీరు మార్చలేరు. సో ఏం చెప్పారనమాట, ఆ రివర్స్ డెసిషన్ నీ కోసం నువ్వు వాడుకుంటావా, లేదంటే పక్కన వాళ్ళ కోసం వాడతావా ఏంటన్నా చూడాలి అని చెప్పారు. నేనైతే మేబీ ఇది కొంచెం ముందు జరుగుంటే రాజ్కుమార్ గారి తీసుకున్న డెసిషన్ని నేను బాగా అప్రిషియేట్ చేసి లేకపోయినా, ఇప్పుడు నాకు క్లియర్ కట్ ఐడియా వచ్చింది. రాజ్కుమార్ గారికి చాలా తెలివిగలవాళ్ళు, ఆవిడకి చాలా తెలివితేటలు ఉన్నాయి. ఇంతకు ముందు కూడా చెప్పాను నేను. సో ఇంకా నాకు అప్పుడే అనిపించింది, ఓకే ఈవిడ అక్కడికే వాడతారు, ఇంకెవరికి వాడరు అని చెప్పి నాకు అర్థమైందిలేండి. నెక్స్ట్ క్వాలిటీస్ని పరీక్షించబోతున్నాం ఈ వారం నుంచి. అదేంటి అంటే టాస్క్ ఫిజికల్ స్ట్రెంత్. ప్రతి ఎపిసోడ్లో ఒక్కొక్క థీమ్తో సాగిద్ది. ఈ థీమ్ ఫిజికల్ స్ట్రెంత్ అనగా నాకేమనిపించింది అంటే వెంటనే బిగ్ బాస్ 10 గుర్తొచ్చింది. బిగ్ బాస్ 10లో నాగార్జున ఏమంటారు, దశావతారాలు. సో ఎవ్రీ వీక్ ఒక అవతారం, ఒక థీమ్ అని నేను అనుకుంటున్నా. ఇది లీక్డ్ ఇన్ఫర్మేషన్ కాదు, ఇది నేను అనుకుంటున్నా. సో అలాగే అంటే ఒక వీక్ ఫిజికల్ స్ట్రెంత్, ఒక వీక్ ఏమో ఎంటర్టైన్మెంట్, ఒక వీక్ ఏమో మెంటల్ స్ట్రెంత్ రిలేటెడ్ గేమ్స్, అట్లాగా దశావతారాలుగా 10 థీమ్స్తో 10 వీక్స్ నడిపిస్తారు అని అనుకుంటున్నా. వీ హ్యావ్ టు సీ, వెయిట్ అండ్ సీ ఏం జరిగింది ఏంటని. సో ఇప్పుడు మాకు గ్రూప్స్ కావాలి అంటే ప్రతిరోజు టీమ్స్ వైజ్ టాస్క్ జరుగుతాయి అన్నారు. నౌ ఇట్ మేకింగ్ సెన్స్ ఏంటంటే నేను థర్డ్ గేమ్ ఏదైతే పెట్టారో ఇప్పుడు నాకు కొద్దిగా సెన్సిబుల్గా అనిపించింది. ఎందుకు పెట్టారు ఏంటి అని చెప్పి. సో నేను ఏం జరుగుతుంది ఏంటి అని చెప్పి అనుకున్నా. సో ఇప్పుడు నాకు అర్థమైంది. సో అక్కడ వాళ్ళు రైట్గానే పెట్టారు. సో దట్ ఏంటి అంటే ఎవరు సపోర్ట్ చేస్తున్నారు ఏంటి అని తెలుసుకుందామని ఒక గ్లిమ్స్ కోసం పెట్టుంటారు, దాన్ని అర్థం చేసుకోవడం కోసం. సో ఎవ్రీ ఎపిసోడ్లో టీమ్స్ ఉంటారు, టీమ్స్కి కెప్టెన్స్ ఉంటారు. విన్నింగ్ టీమ్ ఒకటే ఉంటుంది. ఆ విన్నింగ్ టీంలో ఉన్న వాళ్ళకి బెస్ట్ పర్ఫార్మర్ కింద మోస్ట్ వాల్యుబుల్ ప్లేయర్ కింద ఒకటి ఉంటుంది. నెక్స్ట్ ఓట్ అపీల్ చేసుకునే అవకాశం ఒకటి ఉంటుంది. ఆ బెస్ట్ పర్ఫార్మర్కి మళ్ళీ ఓట్ అపీల్ చేసుకునే అవకాశం ఉంటుంది. అలాగే ఎల్లో కార్డ్స్ ఉంటాయి, బ్లా 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 ఇవన్నీ చెప్పేశారు. సో సరదాగా ఆర్మ్ రెజ్లింగ్ పెట్టారు మావా, తెలుగులో ఏమంటారు, పంజానా. నాకు ఆర్మ్ రెజ్లింగ్ అనగా నాకు ఏం గుర్తొస్తుంది సార్, చిరంజీవి గారి విక్రమార్కుడు సినిమా గుర్తొస్తుంది. మరి అంతమంది గుర్తొస్తుందో తెలియదు కానీ అది గుర్తొస్తుంది. ఇది చెయ్యి, ఇది పిడికిలి అన్నట్టు. 2 boys 2 girls కావాలి. ఫస్ట్ రోహిత్ నుంచి ఉన్నాడు, మిథిలేష్ నుంచి ఉన్నాడు. రోహిత్ వర్సెస్ మిథిలేష్. మామా ఇది చెప్పి తీరాల్సిందే. రోహిత్ అక్కడ వర్డ్ వచ్చింది, ఏమొచ్చిందిరా అంటే అండర్ డాగ్. నిజంగా అండర్ డాగ్ మా, అసలు ఏమన్నా స్ట్రెంత్ ఉంది ఆ పిల్లోడికి. ఎలా కనిపించాడు, స్వాతిముత్యాలా కనిపించాడు స్టేజ్ మీద. అసలు ఆ అబ్బాయికి ఫిజికల్ స్ట్రెంత్ ఉంది, మెంటల్ స్ట్రెంత్ ఉంది, ఇంటెలిజెన్స్ ఉంది. ఒక లీడర్గా ఎలాంటి క్వాలిటీస్ కావాలో అలాంటి క్వాలిటీస్ ఉన్నాయి. అన్ని క్యాపబిలిటీస్ ఉన్న ఒక ఆల్రౌండర్లా కనిపించాడు నాకు రోహిత్ ఈరోజు. నేను మిథిలేష్తో తను ఆడుతున్నప్పుడు నేను గెలుస్తాడని అనుకోలే. నేను అసలు అది జరుగుతున్నప్పుడు కూడా చాలా హోరాహోరీగా జరిగింది. నేను వన్ సైడెడ్గా మిథిలేష్ జిమ్ బాడీ చేసుకుని మిథిలేష్ ఇది గెలిచేస్తాడు అనుకున్నా. కానీ రోహిత్ ఆ పంజా పట్టుకొని చేసుకుని అరుచుకుంటా స్ట్రెంత్ పుల్ చేసుకుంటా పెడితే అమ్మ బంటే తిప్పరా మేసం అలా అనిపించింది. అది గూస్ బంప్స్ మూమెంట్. బయట చూస్తున్న మనకు అదే ఏంద్రా అని అనిపించినప్పుడు ఆయనకి ఎలా ఉంటుంది. కానీ చూడండి, మామూలుగా అయితే ఇలాంటి గెలిస్తే నీ దగ్గర దూకి గెంతు తొక్కి వేసి డ్యాన్స్ అది అరిచేవాడు సింపుల్గా. ఎస్, ఈజ్ కామ్, ఈజ్ కంపోజ్డ్, ఈజ్ ఇంటెలిజెంట్, ఈజ్ లీడర్, ఈజ్ స్ట్రాంగ్, అన్నీ ఉన్నాయి మామ. ఈజ్ ఆల్రౌండర్, ఈజ్ అన్ ఆల్రౌండర్, అంతే, అబ్సల్యూట్ ఆల్రౌండర్. నాకు చాలా బాగా ఇంప్రెసివ్గా అనిపిస్తున్నాడు. ఇక్కడ ఉన్నలో నాకు ఒక 2-3 ఇంప్రెసివ్గా అనిపిస్తే అందులో నాకు రోహిత్ టాప్లో ఉన్నాడు ప్రెజెంట్ ఉన్న అగ్నిపరీక్ష కంటెస్టెంట్స్లో. సో అది మాత్రం ఒక లిటరల్గా ఒక షాకింగ్ మూమెంట్. ఎవరికైనా అంటే మిథిలేష్కి మాత్రం షాకింగ్ మూమెంట్. నేను ఇక్కడ చెప్పాలనుకున్న పాయింట్ చెప్దామని చెప్తున్నా అండి. శ్రీముఖ్ గారు అడిగారు, నాట్ హ్యాపీ మిథిలేష్, సో వీఆర్ వెయిటింగ్ ఫర్ ద వన్ మూమెంట్. అంటే తను సెలెక్ట్ చేసుకుంది ఫిజికల్ స్ట్రెంత్ ఎన్ని చూసి, దాన్ని నేను ప్రూవ్ చేసుకోలేకపోతున్నా. మొన్న ఒక టాస్క్ జరిగింది, అయిపోయింది. ఈరోజు టాస్క్ జరిగింది, అయిపోయింది. సో ఇన్ ద హోల్ షో ఆ ఒక్క మూమెంట్ కోసం చూడట్లేదు. సరదాగా అయినా సరే ఇట్స్ నాట్ డన్ అది అంటే. సో దాని తర్వాత ఇది జరుగుతున్నప్పుడు నాకేమనిపించిందంటే మిథిలేష్ని బయట కూడా పుల్ చేస్తుంది దీన్ని.
ఎలా అంటే మిత్రేష్ 3 గ్రీన్స్ వచ్చిన తర్వాత చాలా హైప్ వచ్చేసింది. పిఆర్ అనుకోండి, లేదంటే ఆడియన్స్ సపోర్ట్ అనుకోండి, ఏదైనా అనుకోండి, తను చేసిన యాక్టివిటీస్ చాలా పీక్స్కి వెళ్ళిపోయి ఒక రేంజ్లో ఉంది. ఇప్పుడు పర్ఫార్మెన్స్ కూడా నేను చాలాసార్లు చెప్తుంటే పర్ఫార్మెన్స్ కూడా అదే రేంజ్లో లేకపోతే అది టోటల్గా డ్యామేజ్ చేస్తుంది. నీది ఎంత పర్ఫార్మెన్స్ ఉందో నీ పిఆర్ నీ హైప్ కూడా అంతే ఉండాలి. ఆ రెండు సింక్లో ఉండాలి. ఏది ఎక్కువ ఏది తక్కువైనా అది డైరెక్ట్లీ ప్రొపోర్షనల్గా ఉండాలి. ఏదైనా సరే ఎక్కువ తక్కువ అయితే కనుక మొత్తాన్ని డ్యామేజ్ చేస్తుంది. అంటే పర్ఫార్మెన్స్ పీక్స్లో ఉండి పిఆర్ తక్కువ ఉన్నా నీకు బొక్కడుతుంది, పర్ఫార్మెన్స్ తక్కువ ఉండి పిఆర్ ఎక్కువ ఉన్నా నీకు బొక్కడుతుంది. మిథిలేష్ కేసులో సెకండ్ జరిగిద్దేమో నాకు అనిపిస్తుంది. అందుకే ఈరోజు ఓటింగ్ అనాలిసిస్లో కూడా నాకు మిథిలేష్ అనిపించలే. చాలామంది 3 గ్రీన్స్ రాగానే వాళ్ళ ముగ్గురు డైరెక్ట్గా ఉంటారేమో అని అనుకుంటుంటారు, కానీ నాకు అనిపించలే. నాకు ఇన్ఫ్యాక్ట్ చెప్పాలంటే నాకు ముగ్గురు అనిపించలే ఆ రోజుకి. వీళ్ళు ముగ్గురు డైరెక్ట్గా బిగ్ బాస్ లో ఉంటారు అనిపించలేదు. ఎందుకంటే చాలా క్వాలిటీస్ కావాలి. మనం ఈజీగా చెప్పలేం డైరెక్ట్గా ఇంకో రాసుకోండి వీళ్ళు ఉంటారని చెప్పి నేను చెప్పలేను. అలాగా అవ్వదు, అది అంత ఈజీ కాదు అది. సో నెక్స్ట్ అపూర్వ శ్రీముఖి నుంచున్నారు, సారీ రాజ్కుమార్ నుంచి. అంటే వద్దామని ఆల్రెడీ కార్డు పడతాను కూర్చొని ఎక్కువ స్క్రీన్ షాట్స్ వచ్చి కూర్చొని చెప్పి అపూర్వాని సృష్టిని తీసుకొచ్చారు. సో అపూర్వ సృష్టి దాంట్లో సృష్టి గారు 1 సైడెడ్గా గెలిచారు. సింపుల్గా అపూర్వాని ఓడగొట్టేశారు. ఆవిడికి కూడా చాలా స్ట్రెంత్ ఉంది. ఆ స్ట్రెంత్ ఎక్కడ కనిపించలే. ఈ ఆర్మ్ రెస్లింగ్లో ఏముంది, అపూర్వ సన్నగా ఉందిలే అనుకున్నాం, కానీ దాని తర్వాత కనిపించింది. సో సృష్టి గారు కూడా మంచి ప్లేయర్ అయ్యే అవకాశం ఉంటుంది, చూద్దాం. ఇప్పుడు టీమ్స్ గర్ల్స్ వర్సెస్ బాయ్స్ అని చెప్పి 2 టీములు చేశారు. టీమ్ డివిజన్ ఎలా చేస్తాము ఏంటంటే మ్యూజికల్ చైర్స్ ఆడిస్తారు. సో ఫస్ట్ ఎవరైతే కూర్చుంటారో మ్యూజికల్ చైర్లో వాళ్ళని స్ట్రాంగ్ ప్లేయర్ కింద సెలెక్ట్ చేస్తారు. ఆ స్ట్రాంగ్ ప్లేయర్ ఇంకొక ప్లేయర్ని సెలెక్ట్ చేయాలి వాళ్ళ బాయ్స్ దాంట్లో, వాళ్ళని వీక్ ప్లేయర్ అంటారు అనమాట. ఇక్కడ నిజంగా స్ట్రాంగ్ వర్సెస్ వీక్ అంటే నిజంగా స్ట్రాంగ్ వర్సెస్ వీక్ కాదు ఇది. రెడ్ టీము బ్లూ టీము అనే బదులు స్ట్రాంగ్ వర్సెస్ వీక్ అన్నారు. ఎలా చెప్తాను చూడండి. కూర్చునే వాళ్ళు స్ట్రాంగ్గా ఉండాలి, కూర్చునే వాళ్ళు వీక్ పీపుల్ కూడా కూర్చోవచ్చు కదా. వీక్ పీపుల్ కూడా కూర్చుంటే వాళ్ళని స్ట్రాంగ్గా రికగ్నైజ్ చేస్తారు. వాళ్ళు వేరే వాళ్ళు సెలెక్ట్ చేస్తారు. మేబీ వాళ్ళు వీక్ అయి ఉండొచ్చు, కానీ కూర్చున్న వాళ్ళు కూడా వీక్ వాళ్ళు ఉండొచ్చు కదా. సో అబ్సల్యూట్ స్ట్రాంగ్ వర్సెస్ వీక్ కాదు ఇది. జస్ట్ అక్కడ ఉన్న థియరీ ప్రకారం దాని ప్రకారం పెట్టుకోవటమే ఇది. సో ఇది స్టార్ట్ అయింది. సంచాలకుగా ఫస్ట్ గాయత్రిని పెట్టారు. ఫస్ట్ రౌండ్కి అబ్బాయిలు స్టార్ట్ అయింది. ఫస్ట్ ఎవరిదైతే బంప్ టచ్ అవుతుందో ఈ బంప్ అని చెప్పి 10 సార్లు అన్నా. మా కొన్ని తెలుగులో మాట్లాడకపోవడం ఉత్తమంగా ఉంటుంది. మా ఇంగ్లీష్ కొంచెం బెటర్ కనిపెట్టి, అదేందో ఇంగ్లీష్లో బూతులన్నీ కొంచెం క్లాస్ ఉంటాయి కదా, ఏమో అర్థం కదా. మా తెలుగులో అట్టే మాట మనం ముడ్డి అంటే చిన్న కూడా కదా. బంప్ ఎవరైతే పెడతారో వాళ్ళు టచ్ అయ్యేటువంటి చేతితోను, కాలుతోను, నడుముతోను, పొట్టతోను, చెస్ట్తోను కాదు, బంప్ పెట్టాలి. పెడితే వాళ్ళు. సో శ్రీముఖి ఫస్ట్ వచ్చింది లెక్క అనగానే ఈవిడ ఎవరి పేరు చెప్పారంటే గాయత్రి గారు అమన్ పేరు చెప్పారు. కానీ మనకు కనిపించింది ఏంటి, అమన్ కన్నా ముందు రోహిత్ కన్నా తర్వాత నవరసాల తర్వాత అమన్ కనిపించాడు మనకి. వెంటనే ఇప్పుడు అట్లా చెప్పగానే శ్రీముఖి అదేంటి నాకు ఇంకోటి కనిపించారు. సంచాలక డిసిషన్ ఫైనల్ అంటారు, సంచాలకుని ముందు పెడతారు, సంచాలకు చెప్తేనే మళ్ళీ క్వశ్చన్ చేస్తారు. ఏంట్రా ఇదని మీరు అనుకోవచ్చు. మామ ఇదంతా ట్రైనింగ్, ఇదంతా టీచింగ్, సింపుల్ థింగ్ అంతే. ఆవిడ చేశారు కాబట్టి ఆవిడ వదిలేసి ఇచ్చారు. ఆవిడ క్వశ్చన్ చేసి ఆవిడకి ఇది కరెక్ట్ కాదు, ఇది రైట్ అని నేర్పిస్తారు. అంటే అక్కడ ఆవిడకి నేర్పించినట్టు కాదు, మిగతా అందరికీ నేర్పించినట్టు మనకు కూడా నేర్పిస్తున్నట్టు అంతే. సో ఇప్పుడు ఆవిడ శ్రీముఖి కరెక్ట్ కాదు, గాయత్రి ఐ థింక్ రోహిత్ అన్నారు. అనగా నాది ఇప్పుడు ఎందుకు మార్చుకున్నావు అనగానే బిందు కూడా రోహితే అని చెప్పి బిందు మాధవ్ గారు చెప్తా ఉంటే గాయత్రి అంటే నాకు ఇద్దరి మధ్య కన్ఫ్యూషన్ ఉండే అది అని చెప్తుంటే నువ్వు ఆన్సర్ చెప్పిన తర్వాత ఎందుకు మార్చుకుంటావు, నువ్వు మార్చుకోకూడదు కదా, ఫైనల్ ఆన్సర్ ఏంటంటే రోహిత్ అనగానే సో నాకు క్లారిటీ లేదంటే ఒక మాట చెప్పంటే రోహిత్ అన్నారు. సో మొత్తానికి అడ్జస్ట్ రోహిత్ గెలిచాడు. సో రోహిత్ గెలిచిన తర్వాత ఎవరిని తీస్తాడంటే రామకృష్ణని వీక్ అని చెప్పి రామకృష్ణకి బ్లూ బ్యాండ్, తనకి రెడ్ బ్యాండ్. ఎందుకంటే ప్యానిక్ అయిపోతాడు, కన్ఫ్యూజ్ అవుతాడు, ప్రెజెన్స్ ఆఫ్ మైండ్ లేదు. సో టాస్క్ రిపీట్ చేయాల్సి వస్తుంది తనకి. సో టీంలోకి వస్తే నాకు డిసడ్వాంటేజ్ అవుతుంది అని అనుకున్నాను. మనకు బయట నుంచి వస్తే మనం ఏం చేస్తాం, మన రామకృష్ణ తీయం, మనం ఎవరిని అంటే నేనైతే ఎవరిని ఇస్తాం, మనం అని చెప్పి మిమ్మల్ని కలిపేసి మేము రుద్దని మిమ్మల్ని కానీ నేనైతే చరణ్ని తీస్తాను. ఎందుకు అంటే ఇది ఫిజికల్ టాస్క్ కాబట్టి చరణ్ చూస్తున్న వాటిల్లో కొంచెం వీక్గా కనిపిస్తారు కాబట్టి ఇట్స్ సింపుల్ థింగ్. సో చరణ్ని తీస్తాం నేనైతే మాత్రం. మేబీ మెంటల్ టాస్క్ ఎన్ని వస్తే నేను చరణ్నే ఫస్ట్ ముందు ఉంచుతా. సో డిఫరెంట్ టీమ్స్ కాబట్టి డిఫరెంట్గా ఆలోచిస్తాం. బట్ వీళ్ళు అక్కడ ట్రావెల్ చేశారు, అక్కడ ఉన్నారు, వాళ్ళు క్లోజ్గా గమనించారు కాబట్టి దే నో బెటర్. సో ఎంత స్ట్రెంత్ లేకపోయినా సరే కన్ఫ్యూజన్ ఉంటే మొత్తం గేమే పాడైపోతుంది అని చెప్పి అనుకున్నారు, తీసేసినట్టున్నారు. దాని తర్వాత ఇప్పుడు అమ్మాయిల రౌండ్. ఎవరు సంచాలక్ అంటే లవర్ బాయ్ చరణ్ అని చెప్పి సంచాలక్ కూర్చోబెట్టారు. పడ్డారు, అందరూ పడ్డారు దాని మీద. సో బాగి వచ్చి కూర్చున్నారు, బాగి లాస్ట్ కూర్చున్నట్టున్నారు. సో చరణ్ ఎవరనంటే చచ్చాడు మనోడు అని చెప్పి బిందు మీద గారు అనుకుంటే అది నా మీద కూర్చున్నట్టు ఉందండి అని చెప్పి ఒక సెటైర్ జోక్. సో నేను ఓటింగ్ దాంట్లో కూడా చెప్పాను, చరణ్ నుంచి ఎక్స్పెక్ట్ చేసేది ఏంటంటే ఇదే కామెడీ, ఆ మూమెంట్ని లైట్గా ఉంచడం, ఎంటర్టైన్మెంట్ చేయటం, ఇవన్నీ. సో అది ఎక్స్పెక్ట్ చేస్తారు వాళ్ళు. సో ఆ లెక్క ప్రకారంగా జడ్జెస్ చాయిస్ నుంచి
చరణ్ హౌస్లో ఉండే అవకాశం ఉంది అని చెప్పి, ఈవెన్ ఓట్స్ తగ్గినా పెరిగినా ఉంటాడు అని నేను అనుకుంటున్నా. నేను చెప్పాను నేను మళ్ళీ మీరు చరణ్ ఫ్యాన్స్ మా వాడు ఉంటాడు కదా ఓట్లు వేయటం అని మానేద్దు, అఫీషియల్ దాంట్లో ఓట్లు వేయండి, మన అఫీషియల్ దాంట్లో కూడా ఓట్లు వేయండి, ఏం కాదు. సో ఎవరు అంటే బాడీ పడింది, బాడీ మొత్తం పడింది, బొమ్మ పెట్టింది మాత్రం ఝాన్సీ అనగానే శ్రీముఖి గుడ్ సంచాలక్ అంటే రవి గారు ఎలా చేయాలి సంచాలక్ అని చెప్పి షూట్ చూడగానే మనకు కూడా అనిపిస్తుంది ఝాన్సీ కూర్చున్నారని చెప్పి ఇదంతా. నెక్స్ట్ ఝాన్సీ ఎవరిని తీస్తారంటే అపూర్వని తీస్తారు వీక్ ప్లేయర్ అని చెప్పి. ఎందుకు మొన్న ఒక ఫిజికల్గా ఒక వీక్ ప్లేయర్ అంటే ఒక టాస్క్ అంటే ఆవిడ ఇందాక పోయారు కదా, సో ఒక టాస్క్ పోయినంత మాత్రం నేను వీక్ ప్లేయర్ అవుతానంటే అనుకోవట్లేదు, నేను 100% తర్వాత ప్రూవ్ చేసుకుంటాను అది అని చెప్పి ఆవిడ ఆర్గ్యుమెంట్ ఆవిడ పెట్టారు, అయిపోయింది. దాని తర్వాత రౌండ్ 2 ఈసారి అపూర్వాని సంచాలక్గా పెట్టారనమాట. అపూర్వ ముందే చెప్పారు ఈవిడ ఒక రూల్ పెట్టుకున్నాను, రూల్ పెట్టలేదు, రూల్ ఉందో ఆల్రెడీ దాన్ని స్ట్రిక్ట్గా చెప్పారు. ఇది గుర్తుంచుకోండి, ఇది ఇంపార్టెంట్, ఆవిడ అది గమనిస్తున్నారు అని అర్థం చేసుకోవడం కోసం. గ్రీన్ వాటి మీద తిరగడం లేదు, నేను చాలా క్లియర్ ఇన్స్ట్రక్షన్ చెప్తున్నా, గ్రీన్ తర్వాత తిరగండి, అక్కడ గ్రీన్ డాట్స్ ఉన్నాయి దాని చుట్టూ తిరగండి, దాని బయట తిరగండి అని చెప్పారు. సో క్లియర్ విన్నర్ మిథిలేష్, ఐఎమ్ 100% షూర్ అని చెప్పి మిథిలేష్ అని చెప్పారు. దీనికి కూడా వీళ్ళు బిందు మా దగ్గర సంచాలక డిడే గుడ్ జాబ్ అని చెప్పి సపోర్ట్ చేశారు. సో మిథిలేష్ స్ట్రాంగ్ టీంలోకి వెళ్తే మిథిలేష్ ఎవరిని వీక్గా సెలెక్ట్ చేస్తున్నారంటే చరణ్ని. చరణ్ ఏంటంటే ఈ రోజు ఎపిసోడ్ ప్యూర్లీ బేస్డ్ ఆన్ ఫిజికల్ కాబట్టి మిథిలేష్ చెప్పింది ఇది, ఇక్కడ ఉన్న వాళ్ళలో వీకెస్ట్ అనిపిస్తున్నాడు చరణ్ అని చెప్పి చరణ్ సెలెక్ట్ చేశాడు. వెంటనే చరణ్ ఉన్నాడు నాకు ఫిజికల్ స్ట్రెంత్ లేదంటే నీకు బుద్ధి లేదంట అని. ఇది ఓవర్గా అనిపించింది, హార్ష్గా అనిపించింది, అంత అవసరం లేదేమో అనిపించింది. ఎందుకు చెప్పనా, అక్కడ సెలెక్ట్ చేయాల్సింది ఫిజికల్ స్ట్రెంత్ బేసిస్గా, ఎవరు టెస్ట్ చేయలేదు. ఉన్న వాళ్ళలో చూస్తేనేమో యాట్రిబ్యూట్స్ అంటే ఫిజిక్ని చూసి చెప్పేదే ఈ ఎపిసోడ్కి అని చెప్పాడు నీట్గా. మరి అంత హార్ష్గా రిటర్న్ చేయాల్సిన నెసిటీ లేదేమో నాకు అనిపించింది, కొంచెం ఓవర్గా రియాక్ట్ అయ్యడం అనిపించింది. బట్ ఇట్స్ ఓకే, 1-2 లైన్స్ స్టిల్ ఫైన్, నాట్ అంటే పెద్ద ఆర్గ్యుమెంట్స్తో పోల్చుకుంటే ఇది స్టిల్ ఫైన్, కానీ బట్ చరణ్ అంత రియాక్ట్ అవ్వాల్సిన అవసరం లేదేమో అని అనిపించింది. దీనికోసం కొంచెం మామూలుగా చెప్పుకుంటే బాగుండేది, ఎందుకంటే అక్కడ టాస్క్ అదే కాబట్టి ఎవరో ఒకరు పేరు చెప్పాలి కాబట్టి అలా అని చెప్పి గివప్ ఇచ్చేయాలన్నట్ల. బ్రో నేను చూడటానికి ఇక్కడ చరణ్ తన లైట్ మోడ్లో కూడా దీన్ని తీసుకెళ్ళచ్చు, బ్రో నేను చూడటానికి సన్నగా ఉంటాను, కరెంట్ అది కూడా నాలాగే సన్నగా ఉండదు, పుట్టుకుంటే దాని అమ్మ షేక్ ఆడేస్తుంది, చూడలేదుగా నువ్వు చూసింటే ఇందాక రోహిత్ ప్లేస్లో నేను వచ్చి నేను ఓడిచేసేవాడిని అని చెప్పి అట్టగా సీరియస్గా జోక్గా ఏది చెప్పినా కూడా పేలేదు. ఇట్లాగే చెప్పాలని కాదు కానీ అంత హార్ష్నెస్ చరణ్ నుంచి ఎక్స్పెక్ట్ చేయము. బట్ జడ్జెస్కి ఇది ఇంప్రెసివ్గా అనిపించి ఓకే మనోళ్ళు ఇలాంటి క్వాలిటీస్ ఉన్నాయి, భయపడ్డు, పర్సనాలిటీ లేకపోయినా సరే ఎగబడతాడు, కలబడగలడు అని చెప్పి అలాంటి ఒక టేక్ కూడా ఉండొచ్చు దాని మీద. నెక్స్ట్ అమ్మాయిల రౌండ్ 2 జరిగింది. సో చరణ్ని సంచాలకుగా చేశారు, ఎందుకంటే ఈసారి నుంచి వీక్ ప్లేయర్స్ని సంచాలకుగా చేద్దామని చెప్పి రూల్ పెట్టుకున్నారు. చరణ్ వచ్చేప్పటికి సృష్టి పేరు చెప్పాడు, ఎవరు కూర్చున్నారంటే కరెక్ట్ డెసిషన్ సృష్టి గారు కూర్చున్నారు. సృష్టి స్ట్రాంగ్ టీంలోకి వెళ్ళిపోయారు. బిద్దుబలం కూడా కండబలమే కాదు బుద్ధిబలం కూడా ఇంపార్టెంట్ అని చెప్పి ప్రియా నాకు వీక్ అనిపిస్తున్నారని చెప్పి ప్రియాని తీశారు. నాకు ఆ పాయింట్ ఆఫ్ టైంలో ఏమనిపించింది అంటే సృష్టి రాంగ్గా చెప్తున్నారు, ఎందుకంటే జరిగేదే ఫిజికల్ టాస్క్, అందులో కండబలమే కదా ఇంపార్టెంట్, సో బుద్ధిబలం అని చెప్పి చెప్తాను. బట్ టాస్క్ మొత్తం చూసిన తర్వాత సృష్టినే కరెక్ట్ అని నాకు అనిపించింది, ఎందుకంటే అందులో బుద్ధిబలం కూడా కావాలంటే ఎవరెటు నుంచోవాలి, ఎవరెటు లాగాలి, ఎవరెటు పీకాలి, ఎవరెటు దొయ్యాలి, ఎవరెప్పుడు గీ తీయాలి, ఎవరెప్పుడు ఇడిపించుకోవాలి, ఎవరెప్పుడు ఇడిపించుకోకూడదు అన్నీ కనిపించింది. సో నాకు నేను రాంగ్ అనిపించాను, సృష్టి నాకు రైట్ అనిపించింది ఆ పాయింట్ ఆఫ్ టైంలో. అదర్వైజ్ నేను అనుకున్నా ఏంది ఇది ఏం చెప్తున్నారు అనుకున్నా, బట్ టాస్క్ అంతా చూసిన తర్వాత సృష్టి ఈజ్ రైట్, ఐఎమ్ రాంగ్. సో ప్రియా నేను చేసుకోవట్లేదు వీక్ అంటే నేను ప్రూవ్ చేసుకుంటాను, అందరూ ప్రూవ్ చేసుకుంటా అంటారు, ఇంకేమంటారు అక్కడ అంతకుమించి మనం అంటానికి కదా. రౌండ్ 3 బాయ్స్. సో అమ్మని ఇక్కడ ఇది మేజర్ థింగ్ అనమాట, ఇక్కడి నుంచి జాగ్రత్తగా అన్నాడు. అమ్మని ఇక్కడ లోపలికి వచ్చేసాడు, సాంగ్ ఆగిపోయింది అనుకున్నాడు, ఏదనుకున్నాడు లోపలికి వచ్చేసాడు. ఆకలేదంతా తెలిసిన తర్వాత కొద్దిగా బయటకు వెళ్ళాలనుకున్నాడు, ఈ లోపల ఆగిపోయింది, సో లోపలికి వచ్చేసాడు. సో దీనివల్ల అమ్మకి అడ్వాంటేజ్ జరిగిందంటే అమ్మకి అడ్వాంటేజ్ జరిగింది, ఇది పాయింట్. సో ఇక్కడ లక్ష్మీ దీపక్ దీన్ని క్వశ్చన్ చేశాడు, సంచాలక్ క్లియర్గా మ్యూజిక్ కాకముందే లోపలికి వచ్చేసాడు, అసలు గ్రీన్ డాట్స్ అసలు ఇన్ఫ్యాక్ట్ దీపక్ ఎప్పుడు చెప్తున్నాడు, సాంగ్ ఆకముందే నువ్వు గ్రీన్ దాంట్లో నడట్లేదు బయట నడట్లేదు చెప్తా ఉన్నాడు, అప్పటికి ఇదంతా జరిగింది. సో ముందు నుంచే దీపక్ దీన్ని ఐడెంటిఫై చేసి పాయింట్ అవుట్ చేస్తున్నాడు. సో ఆకుండా లోపలికి వచ్చాడు. ఇక్కడ అభిజిత్ ఏమన్నాడు, అభిజిత్ మాట్లాడుతున్నాడు, అగ్రీ విత్ వాట్ దీపక్ ఇస్ సేయింగ్, దీపక్ చెప్తుంది అగ్రీ చేస్తున్నా, సో ఎందుకంటే ముందే ఉన్నాడు ఒక అడ్వాంటేజ్ వచ్చిందని చెప్పి అభిజిత్ కూడా ఒప్పుకున్నాడు. ఇక్కడ ప్రియాంక ఏం చెప్పింది, గ్రీన్ సర్కిల్లో ఫ్లక్చువేట్ అవుతున్నాడు, దీపక్ లైన్ దగ్గర ఇలా ఉన్నాడు, సో ఉంటున్నారు, సో అందరూ ఇలాగే ఉంటున్నారు అంటే ఫ్లక్చువేట్ అవుతున్నాడు అనగానే లైన్ దగ్గర అంటే కొంచెం దగ్గరగా ఫ్లక్చువేట్ అవుతారు అటు ఇటు అని దీపక్ అంటున్నాడు, అంతేగాని మరీ ఇట్లా లోపలికి వెళ్ళిపోతారా అని చెప్పి తన క్వశ్చన్ రైజ్ చేస్తాను. రమణేమో సాంగ్ ఆగుతుంది అని చెప్పి ముందుకు వచ్చాను, ఆగలేదు అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళబోయా, సో నేను ఈ లోపల వచ్చింది కూర్చున్నా అని ఇక్కడ వరకు బాగానే ఉంది. దాని తర్వాత నేను ఎంత కష్టపడినా లాస్ట్కి ఏదో ఒక బొక్క పడుతుంది నాకు, యాక్చువల్లీ మొన్న టాస్క్లో కూడా ఇదే అయింది, ఇప్పుడు కూడా ఇదే అవుతుంది అని చెప్పి వెంటనే సీరియస్ అయిపోయాడు. ఎందుకు నువ్వు ఆర్గ్యుమెంట్ పెట్టుకోవచ్చు, బొక్క పడుతుంది ఎన్ని అంత ఓవర్గా అంటే మొన్న టాస్క్లో కూడా బొక్క పడిపోయింది, ఏం పడిపోయింది? సో ఎఫర్ట్స్ గుర్తించట్లేదా, లేదంటే విన్నింగ్ ఊరికి వస్తుందని చెప్పి మిగతా వాళ్ళు మాట్లాడుకుంటున్నారా? సంహో బయట ఏదైతే వీళ్ళ డిస్కషన్ జరుగుతుందో అది తనని ఎఫెక్ట్ చేస్తుంది. ఆ పాయింట్స్కి ఆడియన్స్ కనెక్ట్ అయిపోయే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. తను అక్కడ ఉన్న డిస్కషన్ బయటికి టీవీలో టెలికాస్ట్ అవ్వదు కదా.
సో ఇక్కడ నుంచి ఏం జరిగిందంటే నెక్స్ట్ ఇక్కడ కూడా స్టిల్ నాకు ఫైన్ అనిపించింది, ఈ లైన్స్ కూడా ఫైన్ అనిపించినాయి. కానీ నెక్స్ట్ ప్రియాంక నేను ఒకటి చెప్పాలనుకుంటున్నా ఏంటంటే, ఆయన అలా వచ్చినా ఇటు వెళ్ళిపోయి మూమెంట్లో సాంగ్ ఆగిపోయింది కాబట్టి కూర్చున్నాడు. సో బంపు ఫస్ట్ రూల్ ఈవిడేం తీసుకుంది, మన వీళ్ళు జడ్జెస్ అయితే ఏం చెప్పారో అదే పాయింట్ తీసుకుంది. ఎవరు ప్రియాంక ఏం తీసుకున్నారు, జడ్జెస్ ఏం చెప్పారు, టాస్క్ ముగిసేసామా బెల్లు కొట్టేసామని ఎడ్ సైడ్ అయితే పిల్లోస్ ఎక్కువ ఉన్నాయి, మన టాస్క్ రూల్ అదే కదా అని చెప్పి, సో ఆ సాంగ్ ఆగేపటికి బంప్ ఎవరిదో వాళ్ళ ముందు రూల్స్ పాటించలేదా, గేమ్ పాస్ అయింది, నాకు సంబంధం లేదు, బాంబు పెట్టారు. ఆవిడ అలా తీసుకుంది, మొన్న వాళ్ళు చెప్పింది నేర్చుకున్నాను అన్న విధంగా, బయటకి అట్లా చెప్పలేదు, నేను చెప్తున్నాను నాకు ఆవిడ అట్లా తీసుకుందని నాకు అర్థమైంది కాబట్టి. సో అమన్కి స్ట్రాంగ్ ఇచ్చారు. నెక్స్ట్ ఇద్దరు వీక్, ఎందుకంటే ఆల్రెడీ వాళ్ళిద్దరు ఇప్పుడు ఇద్దరు ఉన్నారు, ఇద్దరికి ఏం పెట్టలేరు కాబట్టి గేమ్. సో ఇద్దరిని వీక్ అని చెప్పి డిసైడ్ చేసేసి దీపక్ అండ్ అంటే ఒకరికి వీక్ ఇస్తారు, ఇంకొకరు మిగిలిపోతారు కాబట్టి ఆబ్వియస్గా ఇద్దరిని వీక్ అని చెప్పి డిక్లేర్ చేస్తారు. దీపక్ అండ్ హేమంత్ ఇద్దరు మిగిలారు, ఇద్దరిని వీక్గా డిక్లేర్ చేస్తారు. ఇక్కడ మిథిలేష్ చేయెత్తాడు, ఎక్స్క్యూజ్ మీ యువర్ ఆనర్, ఐ వాంట్ టు సే సంథింగ్ అన్నాడు. అనగానే జడ్జెస్ అందరు యాస్ ప్లీజ్, వాట్ ఈస్ యువర్ ఆర్గ్యుమెంట్, వాట్ ఈస్ యువర్ ప్రాబ్లం అనగానే మిథిలేష్ ఏం చెప్పాడు, పాయింట్ తీసుకొచ్చాడు. గేమ్ ఆడుతున్నప్పుడే దీపక్ నాకు చెప్పాడు, ఏం చెప్పాడు, నెక్స్ట్ కనుక నువ్వు గెలిస్తే నన్ను వీక్లో వేసే. ఎందుకు అంటే తన ఇంటెన్షన్ గేమ్లో లూజ్ అవడమే, ఇప్పుడు కూడా అదే చేశాడు. అంటే గేమ్ని మనస్ఫూర్తిగా ఆళ్ళ 100% ఎఫర్ట్స్ పెట్టలేదు అది ఇది అని చెప్పి. అమ్మని ఇన్సైడ్ సర్కిల్లో ఉన్నాడు. సో దాన్ని అక్కడ తను కూడా మూమెంట్ ఇవ్వాలి, కానీ అసలు ఎఫర్ట్స్ కూడా పెట్టకుండా తనని క్వశ్చన్ చేస్తుంది, కానీ తన మాత్రం అక్కడి నుంచి కదలటం లేదు. సో తన ఎఫర్ట్స్ పెట్టలేదు, కావాలని ఓడిపోయాడు అన్న పాయింట్ రైస్ చేస్తున్నాడు ఇక్కడ. ఎందుకు అంటే రోహిత్ స్ట్రాంగ్కి వెళ్ళిపోయాడు, ఈజ్ ఇంటెన్షన్ ఇస్ టు గో టు వీక్. ఇక్కడ లైన్ దాని తర్వాత ఈ లైన్ గురించి డిస్కషన్ జరిగింది, దానికన్నా అవలా స్కిప్ అయిపోయింది. నాకేమర్థమైందంటే రోహిత్ని ఒక కాంపిటీషన్లో తీసుకుంటున్నాడు ఎవరు, దీపక్. ఎందుకంటే రోహిత్ మన ఫిజికల్ సెన్స్ చూపించాడు కాబట్టి తన వీక్ టీంలో ఉండి తిన అటువంటి ఆపోజిట్ టీంలో ఉండి ఓడిస్తే తనకు కొంచెం రికగ్నైజేషన్ వస్తుంది, తను రోహిత్ని ఓడించగలడు అని అనుకుంటున్నాడేమో మేబీ. అందుకోసం ఈ లైన్ కోసం డిస్కషన్ జరిగిద్దేమో అనుకున్నా. ఎందుకు ప్లాన్ ఏంటి, ఎందుకు వెళ్ళిపోదాం అనుకున్నాడు ఏంటి అన్నది డిస్కషన్ అవ్వాలి. మిగతా చెత్త అంతా అయింది, అది చాలా చెత్తగా అయింది, మనం మాట్లాడదాం దాని గురించి. ఈ మెయిన్ లైన్ అయితే ఇది కదా అవ్వాల్సింది, జడ్జెస్ కూడా క్వశ్చన్ చేయాల్సింది. నేను నువ్వు ఏదో అంటున్నావు, రోహిత్ ఏదో స్ట్రాంగ్ అంటున్నావు, ఏంటి ఏమైంది అసలు ఏంటి ఎగ్జాక్ట్లీ ప్రాబ్లం ఏంటి అక్కడ అనుకున్నా అవ్వలేదు అది. సో దీపక్ ఏం చెప్పాడు, నేను చెప్పలేదు అని నేను చెప్పను, కానీ నేను స్టక్ అయిపోతున్నానని తెలుసు, ఎందుకంటే పొడుగ్గా ఉన్నాను, లెగ్స్ ఇవన్నీ ఉన్నాయి కాబట్టి ఐ వాంట్ టు గో టు వేకర్ సెక్షన్ అని చెప్పి ఏదో చెప్పాడు. ఇక్కడ నువ్వు చెప్పే చూడు తన మీద ఫోకస్ పెడుతున్నానని అది రాంగ్, అంటే అమ్మన్ మీద పెట్టానని చెప్పి అది రాంగ్, నా గేమ్ ఆడుకుంటున్నాను అనగానే మిథిలేష్ నువ్వు అమ్మని అంటున్నావు, అంతే చెప్తే నువ్వు వెళ్ళలేదు, ఇవన్నీ మాట్లాడుతూ ఉన్నారు. ఇక్కడ అపూర్వ చేయెత్తింది. వెంటనే శ్రీముఖ్ గారు, అపూర్వ ఏంటి దీనికి రిలేటెడేనా లేదంటే వేరే ఏమైనా ఏమనుకుంటున్నాం, మనకి ప్రాబ్లం ఏంటి నువ్వు కూడా చెప్పమ్మా అని చెప్పి వాడికి ఛాన్స్ ఇస్తే నేను అనుకున్నా ఏంటి ఈవిడ ఎందుకు ఎత్తారు, స్క్రీన్ స్పేస్ కోసమా అని అనుకున్నా ఇనిషియల్గా ఎత్తంగానే, ఎందుకంటే అందరూ స్క్రీన్ స్పేస్ కోసం ట్రై చేస్తారు, విచ్ ఇస్ నాట్ రాంగ్, ఓకే ఎత్తారు ఎత్తంగానే అనుకున్నా. ఫస్ట్ ఆఫ్ ఆల్ లైన్ మీద నడవలేదు, లోపలికి వెళ్ళిపోయాడు అమన్ వెంటనే అపూర్వ నువ్వు మాత్రం లోపల నడిచావు, బయట నడిచావా, మొత్తం అంతా లోపల నడవలేదా, మొన్న సంచాలకులో కూడా నేను బ్యాడ్ అయ్యాను నీ వల్లే, అంత కష్టపడి నేను దెబ్బల దగ్గర గెలుచుకున్నాను, రోహిత్ బాగానే ఉన్నాడు కానీ నన్ను బ్యాడ్ చేశారు, నువ్వు కరెక్ట్గా చేసి ఉంటే కనుక నేను బరాబర్ ఉంటుండే, షటప్ అన్నాడు. ఆ షటప్ ముందు వరకు అంతా ఓకే, ఈ షటప్ అన్నది నాన్ సెన్స్, ఓవర్ యాక్షన్. ఎందుకంతా అసలు ఊగిపోతున్నాడు, అరిచేస్తున్నాడు, ఏంది రోహిత్ బాగానే ఉన్నాడు, అందరూ నన్ను ఇదిగా అనుకుంటున్నారు, నేను బ్యాడ్ అయ్యాను అంటున్నాడు, ఏంది చెప్పు పాయింట్స్. నీ వల్ల నేను ఈజీగా గెలాల్సింది, సింగిల్ టైంలో గెలాల్సింది, నువ్వు డెసిషన్ రాంగ్ ఇవ్వటం వల్ల ఇట్లా జరిగింది, ఇప్పుడు నువ్వు వచ్చి మళ్ళీ ఇట్లా మాట్లాడుతున్నావు, అసలు నీకేంటి అవసరం చెప్పి అంటాడు, షటప్ అని అదని ఇదని. అంత ఓవర్ యాక్షన్, నాకైతే ఓవర్ యాక్షన్ చేసాడేమో అనిపించింది. మీ ఒపీనియన్స్ కూడా కామెంట్ చేయండి. చాలా ఓవర్గా రియాక్ట్ అయ్యాడు, అంత రియాక్షన్ అవసరం లేదేమో అనిపించింది. ఎందుకంటే ఇక్కడ ఏమి మనులు మాణిక్యాలు రత్నాలు పొజిషన్ ఏమి లేదు, అక్కడ ఏమి ఎంబీబీ ప్లేయర్ ఏం లేదు, అందులో స్ట్రాంగ్ వీక్ అంతే, సింపుల్ థింగ్. అక్కడ డిస్కషన్ జరుగుతుంది అండ్ సంచాలక్ తన వైపే ఉన్నారు, అది కూడా తెలుసు తనకి. నాకేమనిపిస్తుందంటే ఇంకో నేను చేయగలను, నేను స్క్రీన్ స్పేసు, నేను అరవగలను, నేను ఏదో చేయగలను, ఏదో చూపించుకోవడానికి కావాలని అది తీసుకుని ఒక ఛాన్స్ తీసుకొని ఏదో చెప్పేసినట్టు అరిచేసాడని అనిపించింది తప్పితే రియల్గా లేదనిపించింది. ఇంకోటి కూడా నాకు అనిపించింది ఏంటి తెలుసా, ఆ రోజుకి షూటింగ్ జరిగే ఆ టైంకి బయటకు వచ్చిన మ్యాటర్ ఏంటంటే తినకి అపూర్వకి కొంచెం లవ్ మూమెంట్లు ఇవన్నీ షూట్ చేశారని చెప్పి కొన్ని టాక్స్ బయటకు వచ్చినాయి. అంటే వాళ్ళు షూట్ చేశారు కానీ మనం టెలికాస్ట్ చేయాలి, అవన్నీ జరిగినాయి అని చెప్పి బయటకు వచ్చిన కంటెస్టెంట్స్ ఆడిషన్స్ వాళ్ళు బయట చాలా చోట్ల చెప్పారు. సో లేదు, నాకు అపూర్వకి అలాంటిది ఏమి లేదు, అలాంటి ట్రాక్లు గీక్లు ఏమి లేవు, అమన్ ఈజ్ అవుట్ ఆఫ్ ట్రాక్స్ అని చెప్పి ప్రూవ్ చేయడానికి కావాలని అపూర్వ మీద అరిచేయడం నాకు ఇంకోలా అనిపించింది, అది రాంగ్ అని చెప్పి ప్రూవ్ చేయడానికి. సో ఓవర్ యాక్షన్ చేసాడు, ఓవర్గా రియాక్ట్ అన్నది నా ఒపీనియన్, మీరు చెప్పండి. సో అపూర్వ డోంట్ క్రాస్ యువర్ లిమిట్స్ అన్నారు. అపూర్వ కూడా కొంచెం గట్టిగా అరిచుంటే బాగుండేది. అండ్ అపూర్వ మంచిగా మాట్లాడగలరు, కొద్దిగా గట్టిగా డెసిషన్స్ అటు ఇటుగా ఉన్నా సరే మాట్లాడగలరు అనే విషయం నాకు అర్థమవుతుంది. అమన్ బయట ఏమనుకుంటున్నారంటే, జడ్జెస్ బయట ఏమనుకుంటున్నారంటే అమన్కి ఫేవరెటిజం చేశారు, ఎవ్రీథింగ్ రికార్డెడ్ కదా చూడండి అని చెప్పాడు.
సో బయట ఏమనుకుంటున్నారు అన్నది ఆడియన్స్ ఏమనుకుంటున్నారు అన్నది కాదు. ఎందుకంటే ఇప్పుడు మనకి జరిగే 8 రోజులు అయింది, 7 రోజులు అయినట్టుంది నాకు తెలిసి. 7 రోజుల క్రితం జరిగిన దానికి ఇప్పుడు ఆడియన్స్ బయట ఏమనుకుంటున్నారు, ఇప్పుడు ఈ మధ్య జరిగిన దానికి లింక్ లేదు. సో ఆయన ఉద్దేశం ఏంటంటే ఈ కంటెస్టెంట్స్ బయటికి వెళ్ళినప్పుడు వీళ్ళు ఏమనుకుంటున్నారు అంటే నాకేదో ఫేవరిటిజం చేశారు, నన్ను ఏదో జడ్జెస్ కావాలని గెలిపించారు. ఎందుకు అనుకుంటున్నారు వాళ్ళు అంటే సంచాలక్ డెసిషన్ ఫైనల్ అన్నారు. ఆ రోజు సంచాలక్గా అప్రూవ్ ఒక డెసిషన్ చెప్పారు. చెప్పిన తర్వాత జడ్జెస్ దాన్ని ఓవర్ రైడ్ చేశారు. సో ఆబ్వియస్గా అక్కడ ఉన్న వాళ్ళు కనిపిస్తుంది ఏంటంటే కావాలని ఏదో అమనకి ఏదో ఉంది, అమనకి ఏది చేస్తున్నారని. ఎందుకంటే అమను కొంచెం ఎలివేషన్ ఇస్తున్నారు, ఇంపార్టెన్స్ ఇస్తున్నారు, మనకు చూపించేదే కాకుండా ఇంకా చాలా జరుగుతూ ఉంటాయి. పద్దాక అమనని పిలవటం, పద్దాక అమను నువ్వు చెప్పంటాం, పద్దాక అమని లేపటం, ఏదో జరుగుతూ ఉంటే అక్కడ ఉన్న కంటెస్టెంట్స్ మొత్తానికి ఒక డౌట్ వస్తుంది. ఏంద్రా ఇది ఏమా మనం ఎంత కష్టపడుతున్నాం, మనకి చెమటలు కడుతున్నాయి, ఏంది మనల్ని ఎవరు లేపరైంది అని చెప్పి మనం ఎంత చెప్తున్నాం, మనకేంట్రా ఎవరు లైకులు కొట్టారా, కొట్టరు. జిమ్ములు చేసుకుంటున్నారు, ఆ పప్పు ఏదో చూడండి విజిల్స్ వచ్చినాయో లేదో ఆ కలుపుకుంటున్నారు, నిద్రపోయే వాళ్ళు నిద్రపోయారు, బాబు లేవాలమ్మా లైక్ కొట్టి పడుకో. సో అనిపిస్తుంది వాళ్ళకి. సో ఆ విధంగా వాళ్ళు ఫీల్ అవుతున్నారు, అది తనకు ఎక్స్ప్రెస్ చేసి ఉంటారు, వాళ్ళు మాట్లాడుకుని తిని ఉంటాడు. ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో చెప్పాడని నేను అనుకుంటున్నా. మీకు ఎంతమందికి అర్థమైందన్నది చూడండి. మరి అపూర్వ నేను రూల్ పెట్టాక కూడా, అంటే ఆ టాస్క్ వెళ్ళిపోయారు, ఇంకా నేను రూల్ పెట్టాక కూడా, నేను రూల్ పెట్టా ఫిజికల్ అవ్వద్దని పెట్టా, ఫిజికల్ అని పెట్టద్దని చెప్తా, నువ్వు ఫస్ట్ ఫిజికల్ అయ్యావు. సో అది నేను కన్సిడర్ చేస్తే ఇట్ వాస్ నాట్ కరెక్ట్ అని చెప్పి ఆవిడ పాయింట్ ఆఫ్ వ్యూ ఆవిడ చెప్తా ఉన్నారు. సో చెప్పు ఈయనేమో చెప్పు 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 అని చెప్పి ఈయనేమో ఇక్కడి నుంచి అరుస్తా, స్టేజ్ మీద అరుస్తా, అడ్డు తిరుగుతూ ఉన్నాడు. ఇప్పుడు కూడా అన్నావు, సో లోపల నడిచావు అని చెప్పి అంటే అమ్మనేమో నువ్వు లోపల నడిచావు అంటే అప్పుడు నువ్వు సంచాలకం అడుగు, నన్ను అడుగుతావు ఏంటి అంటే తను నడిచినప్పుడు సంచాలకం అడగాలి కదా అని చెప్పి వెంటనే సృష్టి లేచారు. సృష్టి లేకగానే సృష్టి ఏమన్నారు, ఇప్పుడు కూడా మరి సంచాలకే కదా చెప్పాలి కదా, నువ్వెందుకు చెప్తున్నావు. అప్పుడు నాకనే ఎత్తులాంటి పాయింట్ పెట్టారు సృష్టి గారు అని అనుకున్నా. అనగానే వెంటనే అపూర్వ నేను నా పాయింట్ రైస్ చేస్తున్నా, ఎందుకంటే నా పాయింట్ తీసుకొచ్చాడు, మొన్న టాస్క్లో బొక్కపడింది అని చెప్పి నేను దాన్ని డిపెండ్ చేసుకోవాలి కదా. అనగానే ఈవిడ కూడా అమ్మరికి ఎత్తులాంటి పాయింట్ పెట్టింది. ఇప్పుడులాగా ఎందుకు లేచారు అపూర్వ గారు, ఫస్ట్ టాస్క్లో నా బొక్క పెట్టారు అనగానే ఆ బొక్క పెట్టింది నీడు వల్లే కదా. సో అపూర్వ లేగటం ఇస్ కరెక్ట్. సో అంటే నాకు ఫస్ట్ ఎలాగలా సృష్టి పాయింట్ అవుట్ చేసినా నాకు అదే ఉండేది, ఏంది ఎందుకంటే చేస్తున్నారని. సో ఎప్పుడైతే సృష్టి అడిగిందో, సో సమ్ టైమ్స్ చూసారా మనకు ఎట్లా అర్థం, సృష్టి కనుక అడగకుండా ఉండి డిస్కషన్ జరుగుతుంటే అపూర్వగా కాదు అసలు అన్నసరి, అక్కడ అపూర్వ టాస్కే కాదు, అపూర్వ సంచాలక కాదు, ఎందుకు ఇదంతా మాట్లాడతారు మనం అనుకునేవాళ్ళు, నేను అనుకునేవాడిని అట్లీస్ట్ మీ అంత తిరిగితే అట్లా నేను అనుకునేవాడిని. కానీ సృష్టి అడగడం వల్ల అమ్మాయి పాయింట్ పెట్టడం నాకు రైటే ట్రాక్లో ఉన్నారు అని అనిపించింది. నేను నా పాయింట్ రేస్ చేస్తున్నా, నా పాయింట్ తీసుకొచ్చాడు, మొన్న టాస్క్లో కూడా బొక్కబడిందని చెప్పి ఐఎమ్ డిపెండింగ్ మై సెల్ఫ్ అని తీసుకొచ్చారు. అవును ఇప్పుడు ఆవిడ లెగచ్చు, ఆవిడ వచ్చింది కాబట్టి తనకి అది ఉంది, తను చెప్పాల్సిన బాధ్యత ఉందంటే. మేడం ఇక్కడ ఒక పాయింట్ తీశాడు, నాకు బొక్కబడింది అని చెప్పి నేను దాని గురించి మాట్లాడతాను. అమ్మన్ బొక్కబెట్టు, నువ్వు బయట బ్యాడ్ అయ్యా నేను అని చెప్పి అది తిరిగి జడ్జెస్ వైపు తిరిగి ఇటు చూసి మాట్లాడట్లా, జడ్జెస్ వైపు తిరిగి కెమెరా తిరిగి చెప్తా ఉంటే అదే అక్కడ అనిపిస్తుంది షో ఆఫ్ లాగా, ఓవర్ యాక్షన్ లాగా అనిపిస్తుంది. కానీ రియల్గా పాయింట్ ఉంది, రియల్గా మాట్లాడుతున్నాడు, రియల్గా ఫీల్ అవుతున్నాడు, రియల్గా ఏదైంది అన్న ఇది రాలా, ఎక్కువ కావాలని చేస్తున్న ఫీలింగ్ వచ్చేసింది నాకు. నువ్వెందుకు మాట్లాడుతున్నావు, నువ్వెందుకు అని చెప్పి జడ్జి వైపు చూసి నువ్వెందుకు మాట్లాడుతున్నావు ఏంటో. సరే ఇది కాసేపు కంటిన్యూ అయింది, అటు ఇటు 2 ఆర్గ్యుమెంట్లు అయినాయి. దాని తర్వాత నవరసాలు మావలేచాడు. నవరసాలు మావలేచి ఆర్కి అనమాట లేచి ఏమన్నాడు, అప్పుడు ఎందుకు మాట్లాడలేదు అన్నాడు. ఆవిడ అప్పుడు మాట్లాడలేదు, ఇప్పుడు ఆ పాయింట్ వచ్చింది కాబట్టి మాట్లాడుతున్నారు, ఇందాకే కదా చెప్పింది, మళ్ళీ అప్పుడు ఎందుకు మాట్లాడదు, ఇప్పుడు నాకేమో చెప్తే వీళ్ళు కూడా ఇస్తారు స్క్రీన్ స్పేస్ కోసం. ఇక్కడే జరుగుతుంది, మనం కూడా ఈ భోగి వంటలు చలిగాచుకోవాలి, మనం కూడా మన తప్పాల నీళ్ళు కాగబెట్టుకోవాలి, వెంటనే వేడి నీళ్ళు పోసుకోవాలని చెప్పి వీళ్ళకి కూడా అనిపించడం టింగ లేచారు. నెక్స్ట్ కానీ ఆవిడ ఆల్రెడీ లేచడం తప్పు కాదు, కొత్త పాయింట్ ఏదో అని చెప్పి మైండ్ బ్లోయింగ్ ఉండాలా, మావ ఏం చెప్పాడు ఆల్రెడీ ఆన్సర్ ఇచ్చేసిన పాయింట్కి మళ్ళీ చెప్తే ఏం చెప్తుంది. నెక్స్ట్ శ్రీముఖ్ గారు వచ్చారు. ఒక్క నిమిషం ఉన్నాడు ఇక్కడ, దీపక్ది మిత్రేష్ది పాయింట్ మధ్యలో మీరేంటి అనగానే అదివే అసలు అదంతా అవసరం, నువ్వు కావాలి ఓడిపోయాడు అంటున్నావు, తను ఒప్పుకున్నాడు, ఇంకేంది మ్యాటర్ క్లోజ్ అయిపోయింది కదా. నాకు అదే అర్థం కావట్లేదు. అక్కడ మీరు అడగాల్సింది ఏంటి, ఎందుకు స్ట్రాటజీ ఏంటి అన్నది అడగాలి. అసలు ఇదంతా వేస్ట్ ఆఫ్ డిస్కషన్. అక్కడ దీపక్ ఎందుకు ఓడిపోవాలనుకున్నాడు, స్ట్రాటజీ ఏంటి, రోహిత్ అటు ఉండడం వల్ల ఇటుండి ఏం చేస్తారు అది అడిగుంటే ఆ డిస్కషన్ క్లియర్గా ఉండేది. బట్ ఇది కూడా బాగానే ఉంది, వీ హ్యావ్ సీన్ మెస్మరైజ్డ్, అమేజింగ్, జింగ్ అనిపించింది ఆర్గ్యుమెంట్. నెక్స్ట్ గర్ల్స్ రౌండ్ 3 వాళ్ళది. సో ఇందులో దీపక్ని ఎంచుకున్నాను అనమాట ఆయన సంచాలక్ కింద. సో అక్కడ ఎవరు వాళ్ళ బంపుని పెట్టలేదు, నువ్వు వస్తున్నాయని చెప్పి అందరూ ఢమేలని పడ్డారు. పడిన తర్వాత లేచి రాజ్కుమార్ గారు కూర్చున్నట్టున్నారు దాని మీద. రాజ్కుమార్ కూర్చోగానే రాజ్కుమార్ గారిని స్ట్రాంగ్ టీంలో సెలెక్ట్ చేసుకున్నారు. చెప్పాను కదా అక్కడ స్ట్రాంగ్ టీం, వీక్ టీం అని కాదు, టీమ్ ఏ టీమ్ బి అన్నట్టే అనుకోవాలి మనం అంతే. రాజ్కుమార్ గారు ఏం చేశారు, గాయత్రి అనుకుంటున్నా అని చెప్పి గాయత్రి పేరు చెప్పారు. ఆవిడ అంత యాక్టివ్గా లేరు అనిపిస్తుంది, రౌండ్లో కూడా పెద్ద ఏమీ ఆడట్లేదు అది అని చెప్పి గాయత్రి పేరు చెప్పారు. గాయత్రి పేరు చెప్పగానే గాయత్రి ఏమో నేను పొడుగ్గా ఉన్నాను అయ్యి అని చెప్పి ఆవిడేదో డిపెండ్ చేసుకున్నారు. పొడుగ్గా ఉన్న కూడా ఎఫర్ట్స్ కనిపించట్లేదని వీళ్ళందరికీ గాయత్రి గారి మీద ఒక నెగిటివ్ ఒపీనియన్ ఉంది. ఎందుకు ఉంది నెగిటివ్ ఒపీనియన్, దీనికి కారణం ఏంటంటే గాయత్రి గారు కాదు, దీనికి కారణం జడ్జెస్. ఎందుకు దీనికి కారణం జడ్జెస్ మావ అంటే గాయత్రి గారిని సెలెక్ట్ చేయడం వల్ల.
గాయత్రి గారికి అనవసరం అంటే ఇప్పుడు మనందరం కూడా గాయత్రి గారిని ఎందుకు సెలెక్ట్ చేసి ఎందుకు చేస్తాను ఆవిడ పర్సనల్గా అంటున్నట్టు అనిపిస్తుంది కానీ నాకు కూడా బాధ వేస్తుంది కానీ ఆవిడ తప్పే లేదు. వీళ్ళు సెలెక్ట్ చేయకుండా ఉంటే ఆవిడ పడాల్సిన నెసిటీ లేదు. ఎందుకంటే ఆవిడ ఎలిజిబుల్ కాదు అసలు, ఏ విధంగా క్వాలిఫై కాదు. ఏం చేశారని ఆవిడ తీసుకున్నారు? ఇంకా వీళ్ళు వాళ్ళు మనకే ఒపీనియన్ ఉంటే వాళ్ళకి కూడా ఒపీనియన్ ఉంటుంది కదా, వాళ్ళు అయ్యే కదా కొనుక్కుంటారు పక్కన. ఏం చేశారండి వాళ్ళు అంత కష్టపడి తాళ్ళలో శివుని తీసుకున్నారు అనుకుంటారు కదా, అనుకోరా? రౌండ్ 4 గర్ల్స్ గాయత్రి సంచాలక్. సో శాలిని కూర్చుంది, స్ట్రాంగ్ ప్లేయర్. బాగి వీడియో ఒకళ్ళు ఉండిపోయారు, సో వీక్ ప్లేయర్. సో ఆవిడకి వీక్గా ఇచ్చేసారు. స్ట్రాంగ్లో మొత్తం 7, వీక్లో మొత్తం 8 ఉన్నారు. ఇక్కడ ట్విస్ట్ వచ్చింది అనమాట. అదేంటి ఇద్దరు ఈక్వల్గా ఉండాలి కదా, ఒకళ్ళు ఎందుకు ఎక్స్ట్రా ఉన్నారు అని చెప్పి వెంటనే నవదీప్ అన్నాడు వీక్లో నుంచి ఒకళ్ళు తీసేయాలి అని చెప్పి. అది బిందుమా దగ్గర ఉన్నది, దానికి ఎవరికి అవకాశం అంటే స్ట్రాంగ్ ప్లేయర్స్ ఉన్నారు కదా వాళ్ళకి అవకాశం ఇద్దాం, వాళ్ళలో వాళ్ళు చర్చించుకొని వీక్ ప్లేయర్ తీసేయాలి. ఇక్కడ ఒక ఎల్లో కార్డు తీసుకొచ్చారు. జడ్జెస్ ఎల్లో కార్డు ఇస్తారనుకున్నాం, కాదు ప్లేయర్స్ కూడా ఎల్లో కార్డు ఇస్తారు. ఎవరినైతే తీసేయాలనుకుంటారో వాళ్ళు తీసేసి వాళ్ళకి ఎల్లో కార్డు ఇవ్వాలి. వాళ్ళు డైరెక్ట్గా డేంజర్ జోన్లో ఉంటారు. ఫస్ట్ ఎల్లో కార్డు పడింది. నెక్స్ట్ అందరూ గ్రూప్ డిస్కషన్ చేసుకున్నారు. సృష్టికి తీసుకొచ్చి ఇచ్చారు, సృష్టి తీసుకొచ్చి గాయత్రికి ఇచ్చారు. అందరూ గ్రూప్ డిస్కషన్ అనమాట. ఇక్కడ శాలిని గారు పాయింట్స్ పెట్టారు. ఏం పాయింట్స్ పెట్టారు గ్రూప్ డిస్కషన్లో? పాయింట్స్ అయ్యి నాకు తెలిసి నీ టాస్క్ని మీరు గివప్ చేశారు. సో అది వ్యాలిడ్, మీరు అసలు ఆలోచించలేదు దానికోసం, అసలు గివప్ స్ట్రైట్ అవే గివప్ ఇచ్చేశారు. డూ ఆర్ డే ఛాన్స్ ఉండొచ్చు ఉండకపోవచ్చు, మీరు అది ఎందుకు చేశారంటారంటే ఏదైతే క్లిప్స్ టాస్క్ ఉందో మనం ఏదైతే అనుకున్నామో ఆవిడ అసలు గివప్ ఇచ్చేసిన టాస్క్ అయినా సెలెక్ట్ చేశారని అందరి మధ్యలో అదే ఉంటుంది, అందరి మైండ్లో అదే ఉంటుంది. అదే పెట్టారు పాయింట్, స్ట్రైట్ ఫార్వర్డ్ బుల్లెట్ పాయింట్. అది వెనక తిప్పి తీసుకోవాల్సిన. సో మీరు అని చెప్పి తీస్తారు. ఇంకోటి ఏంటంటే వీళ్ళకి 2 రకాలుగా కూడా అడ్వాంటేజ్. ఆ పాయింట్ అది పెట్టినా కూడా వీళ్ళందరూ డిస్కస్ చేసుకున్న దాంట్లో వీక్ టీంలో ఉన్న స్ట్రాంగ్ ప్లేయర్ ఎవరు? పర్సనాలిటీ వైజ్ గాయత్రి కొంచెం గట్టిగా ఏదైనా లాగాలన్నా, పేకాలన్నా, తొయ్యాలన్నా, ఇయ్యాలన్నా, తొక్కాలన్నా ఏదైనా చేయగలదు కదా, కొంచెం ఆ స్ట్రెంత్ అయితే కనిపిస్తుంది కదా. సో కానీ వీక్లో స్ట్రాంగ్ ప్లేయర్ గారు తీసేస్తున్నాం అంటే ఆవిడకి ఎలివేషన్ ఇచ్చినట్టు ఉంటుంది. ఎలివేషన్ ఇవ్వకూడదు. వీళ్ళందరూ కూడా తెలివైన వాళ్ళు, మామ ఎవరో అమాయకులు లేరు. ఎలివేషన్ ఇవ్వకూడదు. ఎలివేషన్ ఇవ్వకుండా తీసేయాలంటే ఆ ముందు పాయింట్ పెట్టి తీసేయాలి. ఆ విధంగా తీసారు, ఆ విధంగా తుక్కిశారు ఆవిడ. లేదంటే ఆవిడ ఇందులో ఉంటే ఈ టీంకి అడ్వాంటేజ్ అవుతుంది కదా అని అనుకుని ఉంటారు. అది గాయత్రి ఏం చెప్పారు, క్లిప్ టాస్క్ నాకు పెయిన్ వచ్చిందని నాకు ముందే తెలుసు, నా స్కిన్ తట్టుకోలేదు తెలుసు, అయినా సరే నేను అసలు చేయను అనకుండా వెళ్ళి చేశా. సో ఆవిడేమనుకుంటున్నారు, ఆవిడ పాయింట్ ఆఫ్ వ్యూలో నేను చేయలేను అసలు, కానీ నేను చేశాను, నాకు అదే ఎక్కువ, నేను ఓర్చుకున్నా, మేబీ వాళ్ళు ఏమైనా ముందు వదిలేస్తారేమో అని చెప్పి నేను ఓర్చుకున్నా, అంతవరకు ఓర్చుకోవడం ఎక్కువ, అంత చేయటం ఎక్కువ అని చెప్పి ఆవిడ ఫీల్ అవుతున్నారు. బట్ మనం బయట నుంచి చూసినప్పుడు ఏంట్రా దీనికి తడబడిపోతే ఇంకా పెద్ద పెద్ద టాస్కులు ఏం చేస్తారని మనకు అనిపిస్తుంది కదా. అది సో గాయత్రి గారికి ఎల్లో కార్డు వచ్చింది. షిమిక్ గారి గాయత్రికి నీకు స్పెషల్ పవర్ ఇస్తున్నా, దానికన్నా ముందు రాజ్ కుమార్ గారు చెప్పారు నీ దగ్గర ఎల్లో కార్డు ఉంది కదా, ఈ డెసిషన్ రివర్స్ చేయొచ్చు, రివర్స్ చేసి నువ్వు ఏదైనా చేయొచ్చు అంటే లేదు నేనేం చేయను అని చెప్పి ఆవిడ నేను నా కార్డు నేనే ఉంచుకుంటా అని చెప్పి ఉంచుకున్నారు. నెక్స్ట్ ఏం చేస్తాను ఆలోచిస్తాను. సో గాయత్రికి ఒక స్పెషల్ పవర్ ఇచ్చారు ఏంటంటే లీడర్ని ఎంచుకోవచ్చు అనుకున్నారు. సో ఆవిడ అండ్ బిందు గారు చెప్పారు గెలిచిన లీడర్కి ఒక ఓటీపీలు కూడా వస్తుంది, ఆయన డిసైడ్ చేసి ఎవరికైనా చెప్పొచ్చు అని చెప్పారు. మోస్ట్ వాల్యుబుల్ ప్లేయర్ కూడా ఒక ఓటీపీలు వస్తాయి. రోహిత్ స్ట్రాంగ్గా ఉన్నాడు అని చెప్పి రోహిత్ని సెలెక్ట్ చేసుకున్నారు. ఈజ్ ఫిజికలీ స్ట్రాంగ్, స్ట్రాటజీస్ కూడా బాగా వర్క్ అవుతున్నాయి కాబట్టి అని చెప్పి మంచి డెసిషన్గా రోహిత్ని సెలెక్ట్ చేసుకున్నారు. వీక్ టీంలో కూడా దీపక్, ఇది కూడా మంచి డెసిషన్. ఆ వీక్ టీంలో కూడా స్ట్రాంగ్ ప్లేయర్ ఉండాలి అని చెప్పి ఆ స్ట్రాంగ్ ప్లేయర్ని అదే అంటే మనం ఎంత అనుకున్నాం కదా దీపక్కి రోహిత్ అలా ఫీల్ అవుతున్న కాంపిటీషన్ లాగా అదేమో అక్కడ ఎక్స్ప్రెస్ చేసాడేమో, మేబీ అలా సెలెక్ట్ చేసుకుని కూడా ఉండొచ్చు. సో డేంజర్ బోర్డ్ గాయత్రికి వీరిద్దరికి లీడర్ బోర్డులు ఇవన్నీ పెట్టారు. ఫిజికల్ స్ట్రెంత్ గేము రోహిత్ వీళ్ళందరూ ఆ గేమ్ ఏంట్రా అంటే అందరినీ కట్టేస్తారు, లాక్లు వేసేస్తారు మధ్యలో సెంటర్లో, వాళ్ళ కీస్ ఏమో ఎదురుగా ఉన్న పెడస్ట్రైల్స్ మీద ఉంటాయి. ఆ కీ తీసుకొని విడిపించుకొని వెళ్ళి కూర్చోవాలి. ఏ టీం అయితే అందరూ ముందుగా విడిపించుకొని వెళ్ళి కూర్చుంటారో వాళ్ళు గెలుస్తారు. సింపుల్ థింగ్, చాలా సింపుల్, చూడటానికి చాలా సింపుల్గా ఉంటుంది. సో దానికన్నా ముందు రోహిత్ మీ టీంలో ఎవరు వీకెస్ట్ ప్లేయర్ అనుకుంటా అంటే రాజకుమారి అని చెప్పారు. రాజకుమారి వీకెస్ట్ ప్లేయర్ అనుకుంటా, ఎందుకంటే సన్నగా ఉండటం వల్ల ఆ పుల్లింగ్ స్ట్రెంత్ ఉంటుందేమో అని చెప్పి అనుకుంటున్నాను అని అన్నారు. అనగానే రాజకుమార్ కూడా గట్టిగా మాట్లాడారు. మీరు ఎలా చెప్తారండి, మీరు ఎలా చెప్తారు, కొంచెం ఎటకారంగా అనిపించింది నాకు, మీరు ఎలా చెప్తారండి నేను ఆడలేదని పుస్తకం చూసి చెప్పేస్తారండి, చూపిస్తానండి నేను ఎంత అడగాలో నేను చూపిస్తానండి అని చెప్తే రోహిత్ ఏమో నవ్వుతా ఉన్నాడు. రోహిత్లో ఇది మైనస్ అవుతుందో ప్లస్ అవుతుందో నాకు తెలియదు. సమ్ టైమ్స్ కామ్నెస్ చాలా ప్లస్ అవుతుంది, ఎవ్రీ టైం ప్లస్ అవ్వదు. ఇక్కడ ఓకే, ఎవ్రీ టైం ఇలాగ ఉంటానంటే కష్టం. సో అది ఎక్కడ మాట్లాడాలో అక్కడ మాట్లాడగలగాలి. సో మాట్లాడకపోతే అది ప్రమాదం అవుతుంది. మరి ఇంకొక రోజు షూటింగ్ ఉంది, ఏం చేస్తారని తెలియదు. దీపక్ ఏమో రామకృష్ణ అని చెప్పి వీక్ అనుకున్నాడు, ఎందుకంటే తనకి ఆడే గట్స్ ఉంది కానీ ఏం చేయాలి అని సెల్ఫ్ డౌట్ ఎక్కువగా ఉంటుంది. ఇప్పుడు ఎలాగైతే మనందరం ప్రూవ్ చేసుకోవాలనుకుంటున్నాం వీళ్ళ మీద గెలిచి, అలాగే నువ్వు ప్రూవ్ చేయి, నన్ను రాంగ్ అని చెప్పి ప్రూవ్ చేయని చెప్పి మంచి మోటివేషన్ చెప్పాడు. దీపక్లో కూడా ఉన్నాడు ఒక లీడర్, కానీ దీపక్ గేమ్ అంత ఇది అవ్వట్లే, ఎలివేట్ అవ్వట్లా. నెక్స్ట్ సో ఈ టాస్క్ ఇది చెప్పారనమాట. టాస్క్ అయితే ఈజీ టాస్క్ కాదు, ఇందులో చాలా కన్ఫ్యూజన్ ఉంటుంది, చాలా కోఆర్డినేషన్ కావాలి, టీమ్ ఎఫర్ట్స్ కావాలి, ఒకరినొకరు సపోర్ట్ చేసుకోవాలి. అందరూ గెలిస్తేనే, టీంలో ఉన్న ప్రతి మెంబర్ గెలిస్తేనే గెలిచినట్టు, ఒకళ్ళు ఓడిపోయినట్టు. సో అన్నీ ఉండాలి ఇందులో. అండ్ ఇట్స్ నాట్ ఈజీ. ఒక్కరికి ఈగో ఉన్నా, ఒక్కరికి ఏమైనా వేరే వాళ్ళు ఎక్కువ చెప్తున్నారని చెప్పి మనం కూడా చెప్పాలి, ఏదో చెప్పినా మొత్తం కన్ఫ్యూజ్ చేసినా మొత్తం పోతుంది. సో ఇక్కడ రోహిత్ చెప్తున్నాడు ఫస్ట్ స్ట్రాంగ్ ప్లేయర్స్ మనం అంటే ఒక్కొక్కరు ఇడిపోతారు కదా,
విడిపోతే వీళ్ళు పుల్లింగ్ కెపాసిటీ పెరిగిపోతుంది ఇంకో సైడ్. సో ముందుగా మన స్ట్రాంగ్ ప్లేయర్స్ అంటే రోహిత్, అమన్, మిథిలేష్ వీళ్ళు కానీ విడిపించుకుని వెళ్ళిపోతే మిగతా వాళ్ళందరూ వీళ్ళు లాగేస్తారు, అంటే ఆ టీంలో వీళ్ళు లాగేసి వాళ్ళందరూ విడిపించుకుంటారు. సో వీళ్ళకి కీస్ అనేవి దొరకకుండా ఉంటాయి అని చెప్పి వీళ్ళు ఒక ప్లాన్ వేసుకున్నారు. సో అలా చేయకుండా ఏం చేయాలంటే మన ముగ్గురు ముందు ఉండాలి, అంటే రోహిత్, మిథిలేష్, అమన్ వీళ్ళు ముగ్గురు ఆగిపోవాలి. మిగతా వాళ్ళకి కీస్ వెళ్ళేలాగా మనం వాళ్ళ వైపు బలం పెట్టి ఆ కీస్ తీసుకుని వాళ్ళని విడిపించేసి వాళ్ళని పంపించేసి తర్వాత మనం మిగతా వాళ్ళని హోల్డ్ చేసుకుని మనం నెమ్మదిగా తీసేయచ్చు అన్న విధంగా ప్లాన్ చేసుకున్నారు. ఇంత ప్లాన్ అక్కడ పర్ఫెక్ట్ ఎగ్జిక్యూట్ అయ్యిందంటే అవ్వదు, కన్ఫ్యూజన్ ఉంటుంది, అన్నీ ఉంటాయి. ఎవరికాళ్ళు ఇండివిజువల్ గేమ్లోకి వెళ్ళిపోతారు కూడా. ఆ టైంలో కూడా కొద్దిగా అదే జరిగింది అటు ఇటు. బట్ ప్లానింగ్ ఈజ్ బాగుంది, ప్లానింగ్ ఏదో మాట్లాడుకున్నారు బాగుంది. రోహిత్ చెప్తుంటే అమ్మను కూడా చెప్తున్నాడు, సో అవసరం లేదు నేను చెప్తాను అని చెప్పి తన ఒక ప్లాన్, తాడు లాగాల్సిన అవసరం లేదు నేను చెప్తానని చెప్పి. అంటే తనేమనుకుంటానంటే అమ్మ నాకు అర్థమైంది గేమ్ చూసి, ఇక్కడ మాటలు అర్థం కాలేదు కానీ అటున్నా సరే వాళ్ళందరూ తాడు పెట్టి లాగాల్సిన అవసరం లేదు. ఇప్పుడు సృష్టి వైపు వెళ్ళాలనుకో, నేను సృష్టి వైపు ఇట్లా క్రాస్కి వెళ్ళిపోతా, సో వాళ్ళు కూడా అట్లా లాక్కొస్తా అన్న విధంగా తను ఏదో చెప్పాడో నాకు అర్థమైంది. సో మొత్తానికి అందరూ కోఆర్డినేషన్లో ఉన్నారు అందరూ. సో నెక్స్ట్ ఏ పెడస్టల్ దగ్గర ఎవరు ఉండాలో కూడా వీళ్ళే డిసైడ్ చేసుకోవాలి. మంచిగా ప్లాన్ చేసుకున్నారు. తూర్పు, పడమర, ఉత్తరం, దక్షిణంలో స్ట్రాంగ్ ప్లేయర్స్ ఉండేలాగా అట్లా ఒక్కొక్కలా సెట్ చేసుకున్నారు. స్టార్ట్ అయిన తర్వాత ఫస్ట్ రోహిత్ తాడు పట్టుకొని గేమ్ లాగుతున్నాడు. నవదీప్ ఎవరు చెప్పారు తాళ్ళు ముట్టుకోకూడదు అని చెప్పి చాలా క్లియర్గా ఇన్స్ట్రక్షన్ పాస్ చేశారు. ఆయన తాడు పట్టుకొని లాగుతున్నాడు. మరి ఆబ్వియస్గా జడ్జెస్ అడుగుతారు, బిందు దగ్గర ఐడెంటిఫై చేశారు, ఇంకోసారి ముట్టుకోదని చెప్పారు. కానీ సీరియస్గా ఒక ఎల్లో కార్డు ఇస్తారని అనుకోవాలి దీనికోసం. నేను అయిపోయిన తర్వాత అందరూ పడిపోయారు ఒకేసారి, పాజ్, గేమ్ ఆగింది. దాని తర్వాత బిందు గారు చెప్పారు రోహిత్కి ఇట్లా పట్టుకోకూడదు అని చెప్పి. దాని తర్వాత ఏం చేశారు, ఇక్కడ ఒక స్ట్రాటజీ వాడారు వీళ్ళు. ఏం చేశారు, వీక్ అని ఎవరైతే అనుకుంటున్నారో వాళ్ళ వైపు ఎక్కువ బలం పెట్టుకొని, ఈ రెడ్ టీం వాళ్ళు ఎవరైతే స్ట్రాంగ్ టీం ఉన్నారో వాళ్ళ వైపు బలం పెట్టుకుని వాళ్ళు పుల్ చేసుకుంటే వాళ్ళ కీస్ తీసుకోవాలంటే ముందు అందరూ కీస్ తీసుకోవాలి, ఆ పెడస్టల్ మీద కీస్ తీసుకోవాలి, తర్వాత వెనక్కి కట్టేసిన లాక్స్ ఇప్పించుకోవాలి. సో ముందు కీస్ వాళ్ళు తీసుకోవాలి అని చెప్పి అటే పుష్ చేసుకుంటున్నారు. ఇక్కడ ఏం జరిగింది, మళ్ళీ పడ్డారు, సృష్టి కీ లేదు. సో ఎవరో సృష్టికి లేపేశారు. మరి చరణ్ తీస్తారని చెప్పి సృష్టి చెప్తుంది ఏదవుతుంది, ఇలాంటి గలీజ్ గేమ్ ఆడద్దు అని చెప్పి షీమికి చెప్పింది. ఎందుకంటే ఈ టాస్క్లో పర్టికులర్గా కీస్ కనుక దాచేస్తే టాస్క్ అనేది ముందుకెళ్ళదు, ఆగిపోతుంది. అప్పుడు ఆ కీస్ తీసి లాక్ విడిపించుకోవడానికి బదులు కీస్ ఎక్కడ ఉన్నాయి ఎత్తుక్కుంటాం, అందరూ చుట్టుకొని అక్కడ ఒకళ్ళ మీద ఒకళ్ళు పడతారు తప్పితే ఉపయోగం ఉండదు. కరెక్టే, ఇది తన ఆపడం, ఇలాంటిది అవసరం లేదు ఈ టాస్క్లో. దాని తర్వాత కీ దొరికింది. ఇక్కడ ఏం జరిగిందంటే కీని మళ్ళీ అంటే ఇక్కడ దొరికింది అమ్మా వెనక పెట్టేస్తానంటే సృష్టి ఓకే సార్ వెళ్ళి మళ్ళీ తెచ్చుకుంటాను అన్న విధంగా చెప్తే అది కొంచెం వాళ్ళకి ఇంప్రెసివ్గా అనిపించింది, అక్కడ పెట్టారు. నెక్స్ట్ ఇంకా అన్లాక్ చేసుకోవడం స్టార్ట్ చేశారు. మళ్ళీ ఒకసారి పడ్డారు, షాలిని ఇరికిపోయింది, ఏదో జరిగింది, సో మొత్తం పడ్డారు. ఇంకా అన్లాక్ చేసుకోవడం స్టార్ట్ చేసుకున్న తర్వాత బాగి, సృష్టి అలా ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు వెళ్ళిపోతూ ఉంటే మొత్తానికి రెడ్ టీం ఎవరైతే స్ట్రాంగ్ టీం ఉన్నారో వాళ్ళందరూ వెళ్ళిపోయారు. అందరూ చప్పట్లు లాస్ట్కి రోహిత్ వీళ్ళందరూ కూడా వచ్చారు, మిత్రేష్ మధ్యలో వచ్చి అందరూ వచ్చేసిన తర్వాత అందరూ ఎగిరి గంతులేశారు. వీక్ టీంలో ఎవరైతే ఉన్నారో వాళ్ళు మిగిలిపోయారు. వాళ్ళు ఎవరు మిగిలిపోయారంటే దీపక్ అండ్ అపూర్వ, వాళ్ళిద్దరు మిగిలిపోయారు. సో గేమ్ అలా డన్ అయింది. దీపక్ యాజ్ ఎ టీమ్ లీడర్గా మిగిలిపోయాడు. మరి మిగతా టీంని విడిపించి తను మిగిలిపోయాడా, తను అంటే నేను సైతం ప్రపంచానికి అశోక ధారపోయి మరి కరిగిపోయాడా వేరే టీం కోసం, లేదంటే మరి తనే కీస్ తీసుకోలేకపోయాడా అన్నది ఇంకా అక్కడ అంత క్లియర్ కట్గా అర్థం అవ్వలేదు. కానీ బట్ సంథింగ్ ఏదో అక్కడ జరిగింది. సో శ్రీముఖ్ గారు ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ వీళ్ళందరినీ అప్రిషియేట్ చేశారు, మనం కూడా అప్రిషియేట్ చేయాలి. మామూలు ఎఫర్ట్స్ కాదు ఇది. నలిగారు పాప, అమ్మాయి షాలిని కింద పడిపోయింది, తన మీద ఎక్కేశారు. అయినా సరే తను బాగున్నామంటే ఓకే సార్ అంది, ఎటువంటి డ్రామాను చేయలేదు. అలాగే సృష్టి పడిపోయింది ఇటేపు, తను ఏ డ్రామా చేయలేదు. నేను కీస్ తీసుకుంటాను అక్కడ పెడతానమ్మా అంటే పెట్టండి సార్ నేను తీసుకుంటాను, అంతేగా లేదు నాకు అన్యాయం జరుగుతుంది, ఎటువంటి డ్రామా చేయలేదు. ఎవరు కూడా మాకు ఆ దెబ్బలు తగిలేసినాయి ఈ దెబ్బలు తగిలేసినాయి, మమ్మల్ని తొక్కేశారు అని చెప్పి ఏ అమ్మాయి ఏ అబ్బాయి నా మీద పడిపోయారని చెప్పి కంప్లైంట్లు చేయలేదు. ఇలాంటి గేమ్లో అలాంటి చేయకూడదు, ఉమెన్ కార్డు లాంటి ప్లే చేయలేదు. మొత్తం అందరినీ అప్రిషియేట్ చేయాలి. సూపర్. ఈ టీమ్ సీజన్ 2లో ఉన్న కంటెస్టెంట్స్ అందరూ నాకు సూపర్గా అనిపించారు, బాగుంది. సో స్ట్రాంగ్ టీం గెలిచింది. కమాన్ మ్యూజిక్ డ్యాన్స్ అని చెప్పి వాళ్ళందరి చేత డ్యాన్స్ చేయించారు, మనల్ని కొంచెం డ్యాన్స్ చేశారు. దాని తర్వాత షీముకి ఓట్ అపీల్ అని చెప్పి తీసుకొచ్చారు. రాజ్ కుమార్ గారిది మీకు ఇదే లాస్ట్ ఛాన్స్. సో ఏంటి మీరు ఏం చేద్దాం అనుకుంటున్నారు, అసలు నీ ప్లాన్ ఏంటి, నువ్వేంటి, నువ్వేం ఆలోచిస్తున్నావు ఏంటి అంటే ఆవిడ సింపుల్గా చెప్పారు మామ. అంటే ఏం లేదండి, అక్కడ వాళ్ళు సెలెక్ట్ చేస్తారు కదా రోహిత్ ఎవరో ఒకరిని, నేను నా కార్డు యూస్ చేసి ఓట్ అపీల్ నేను చేస్తా, ఫస్ట్ ఓట్ అపీల్ నేనే చేయాలి స్టేజ్ మీద. అంటే నువ్వు ముందే డిసైడ్ అయ్యి ఉన్నా అంటే లాస్ట్కి వచ్చిన తర్వాత ఎవరో ఒకరు గెలుస్తారు, గెలిచిన తర్వాత వాళ్ళు ఓట్ అపీల్ ఎవరికొకరికి ఇస్తారు, అది నేను స్వాప్ చేసుకుందాం ఆ డిసిషన్ రివర్స్ చేద్దాం అంటే అందరూ చప్పట్లో అసలు విజిల్స్. మామ నీకు బాగా ఇంప్రెసివ్గా అనిపించుంటుంది కానీ నాకు ఇప్పుడు అంత ఇంప్రెసివ్గా అనిపించలేదు మా, ఎందుకంటే నాకు మొన్న ఆవిడ తిరిగితే అట్లా అర్థమైపోయినాయి. ఆవిడ బెంచ్ మార్క్ కొంచెం పైన పెట్టారు, ఇప్పుడేం లేదు సింపతిని అనుకున్నా, లేదు నా దగ్గర మ్యాటర్ ఉందని చెప్పి ఇక్కడ పెట్టారు. ఇప్పుడు ఇక్కడ నుంచి ఆవిడ నెక్స్ట్ పెడతాను ఇంప్రెస్ అవుతా కానీ ఇలాంటి చిన్న జుజుబి, ఎందుకంటే లాస్ట్కి వచ్చిన అక్కడ అందమైన చేయడానికి లేదు, ఓటపీల్ ఒకటే ఉంది అక్కడ రివర్స్ చేయడానికి, ఎల్లో కార్డు రివర్స్ చేయలేరు, ఓటపీల్ ఒకటే ఉంది. మా అయితే లాస్ట్కి ఇంకో ఎల్లో కార్డు ఇస్తారని ఆవిడ తెలియదు, రోహిత్కి ఇస్తారో తెలియదు, తెలుసుంటే మేబీ ఏదైనా రివర్స్ చేసే వాళ్ళ ఏంటన్నది నాకు తెలియదు. కానీ తెలియదు కాబట్టి ఆ టైంకి ఆ మూమెంట్కి ఇంకా అదే లాస్ట్ ఎపిసోడ్ కూడా అయిపోతుందని చెప్పారు కాబట్టి ఇంకా అదే డెసిషన్. సో అంతకుమించి అక్కడ పెద్దగా మైండ్ యూస్ చేయాల్సిన నెసిటీ ఏం లేదు.
అంటే ఇంకోటి మీరు అనుకోవచ్చు, నా ఎల్లో కార్డ్ నేను నా పవర్ కార్డ్ నేను వదిలేసుకుంటాను కానీ వేరే వాళ్ళు ఓటపీలు నేను తీసుకోను, అలాంటి మాటలు ఏం చెప్పాలా, అవి అవసరం లేదు. అవి చెప్తే ఎక్కువ సింపతి అయిపోతుంది. ఆవిడ అదేం చెప్పకుండా లేదులే నేను వాడుకుంటా అని వాడుకున్నారు దాన్ని. సో ఏంటి రోహిత్ పిలిచారనమాట. స్ట్రీమ్ స్ట్రాటజీ ఏంటి, మీరు అనుకున్నది ఏంటి, జరిగింది ఏంటి, ఎగ్జిక్యూట్ చేయగలిగారా ఏంటంటే రోహిత్ స్ట్రాటజీ ఉండింది. అక్కడ క్రిస్ క్రాస్గా మేము నలుగురం ఎవరైతే స్ట్రాంగ్గా ఉన్నామో, నేను అమ్మను మీ అందరం 4 సైడ్స్ మేము పుష్ చేసుకున్నాం. ఆల్ సైడ్స్ పుష్ చేసుకోవడానికి అవకాశం లభించింది, మేము యూజ్ చేసుకున్నాం అంటే సరే బాగుంది. సో స్ట్రాటజీ ఉంది, కనిపించింది, ఎగ్జిక్యూషన్లో మిస్ అవ్వచ్చు, దట్స్ ఓకే. షీబు గారు ఓటీపీలు ఎవరికి ఇస్తావు, నీకే ఉంచుకుంటావా లేదంటే ఎవరికైనా ఇస్తావా అంటే, రోహిత్ గర్ల్ పవర్ బాగా యూజ్ అయింది, తను తీసేసుకోవచ్చు, తను తీసుకోవాలా అలా అని చెప్పి రోహిత్ ఇక్కడ మనం లేపాలంటే లేపాల్సిన అవసరం లేదు. ఎందుకంటే రాజ్ కుమార్ గారు అట్టగా మార్చేస్తారని తెలిసిన తర్వాత ఇక్కడ ఇంకేం చెప్పలేము దాన్ని. సో అది ముందు ఇతను అడిగిన తర్వాత రాజ్ కుమార్ని అడిగితే వేరే విషయం. సో రోహిత్ గోల్ పవర్ బాగా యూజ్ చేసింది. సృష్టికి ఇస్తున్నా, ఎందుకంటే సృష్టి సరైన టైంకి అట్లాగి పుల్ చేసి ఆ కీస్ అన్ని ఇచ్చేసింది కాబట్టి అని చెప్తుంటే సృష్టి వచ్చారు. కానీ రాజ్ కుమార్ గారు తన కార్డు వాడి ఆ పవర్ చేంజ్ చేసి తను ఓటు అప్పీల్ చేశారు. 3 గ్రీన్స్ రాజ్ కుమార్ గారికే, ఫస్ట్ కార్డు ఫైర్ కార్డు వచ్చింది రాజ్ కుమార్ గారికి, ఫస్ట్ ఓటు అప్పీల్ ఆన్ స్టేజ్ ఇస్ ఆల్సో రాజ్ కుమార్ గారు. ఇన్ఫాక్ట్ చెప్పండి 3 గ్రీన్స్ ఫస్ట్ వచ్చింది కూడా రాజ్ కుమార్ గారికి, మనకి టెలికాస్ట్లో థర్డ్ వచ్చింది కానీ అది వేరే విషయం. సో ఇది కూడా మన ఒక 3-4 days బ్యాక్ మనం పోస్ట్ చేసాం అప్పట్లో. సో రాజ్ కుమార్ గారు, నేను ఒక సాధారణ అమ్మాయిని, సో సాధారణ అమ్మాయి కూడా కలగనొచ్చు, ఆ కళల కోసం పోరాడి ఎంత దూరం వెళ్ళొచ్చు, సో నేను నిరూపించుకుంటున్నాను, మీ సపోర్ట్ కావాలి, మీ సపోర్ట్తో ఎంత దూరం వచ్చా, ప్లీజ్ సపోర్ట్ చేయండి, నాకు ఓట్ చేయండి అని చెప్పి సింపుల్ ఓట్ అప్పీల్ చేసుకున్నారు. ఆ టైంలో అంతకు మించిన మాటలు రావు, ఎందుకంటే వాళ్ళు కూడా గెస్ చేసి ఉండరు. చెప్పాలంటే ఇంత ఈజీగా కాదు, ముందే ప్లాన్ చేసుకొని రావాలి, ఇది ఇంతకన్నా ఎక్కువ చెప్పలేం కూడా. నెక్స్ట్ శ్రీవి గారు, అకార్డింగ్ టు యూ మోస్ట్ వాల్యుబుల్ ప్లేయర్, వాళ్ళకు కూడా ఓటు అవకాశం ఉంటుంది ఎవరంటే, నేనైతే రోహిత్ అనుకున్నా వెంటనే, బట్ ఇట్లా రైల్లో కట్టిస్తారు అనుకోలేదు. ఎందుకంటే రోహిత్ని లీడర్గా చూశారు, ఫస్ట్ ఓడిచ్చాడు, అన్నీ చేశాడు, టీమ్గా ముందుకు తీసుకెళ్ళాడు, రోహిత్ అంటారు అనుకున్నా. బట్ అభి ఏమో ఆ స్ట్రగుల్లో చిన్న అడ్వాంటేజ్ అది కూడా గివప్ కీ గివప్ ఇచ్చేయడం కూడా చేయడం అన్నది కూడా గొప్ప లక్షణం. సో వచ్చిన కీని, చేతికి వచ్చిన కీని అక్కడ పెట్టేయడం, సో అందుకోసం అని చెప్పి తనకి ఇస్తున్నామని చెప్పి సృష్టికి ఇచ్చారు. ఇది రైట్ డెసిషన్ అంటే కరెక్ట్ డెసిషనే, ఎందుకంటే ఈవెన్ రోహిత్ తనకు ఓటేపీలు ఇచ్చాడు, వాళ్ళ టీం వాళ్ళు ఓటేపీలు ఇచ్చినప్పుడు జడ్జెస్ ఓటేపీలు ఇవ్వడం ఇంక తప్పే ఉంది, కరెక్టే కదా. అంటే వాళ్ళకి అది అక్కడ రోహిత్ ఆప్షన్ ఇంకా నెక్స్ట్, కానీ రోహిత్కి ఎల్లో కార్డు ప్లాన్ చేశారు కాబట్టి తినకి ఇవ్వాల్సిందే, ఇంక వేరే ఆప్షన్ లేదు. సో రివర్స్ ప్లే చేసి ఇక్కడ సృష్టికి ఓటు అప్పీల్ చేశారు. సో నా పేరు సృష్టి అని చెప్పుకున్నారు. సో మీరు నా జర్నీ ఇప్పటిదాకా చూసి ఇంకా చూడాలి అనుకుంటే ఓట్ చేయాలండి, ఎంటర్టైన్మెంట్ చేస్తాను, సో మీ ఓట్స్ చాలా ఇంపార్టెంట్ అని చెప్పారు. సింపుల్ ఓటు అప్పీలు. సో ఆవిడ కూడా ఆ టైంలో ఇంకా ప్రిపేర్ అవ్వలేదు కాబట్టి దీన్ని మనకు క్రిటిసైజ్ చేస్తున్న నెసిటీ లేదు. నెక్స్ట్ షిమ్కి ఇది ఎల్లో కార్డ్, గాయత్రికి ఒక ఎల్లో కార్డు వచ్చింది, టీం మెంబర్స్ ఇచ్చారు. ఇప్పుడు జ్యూరీ ద్వారా ఇంకొక ఎల్లో కార్డు వస్తుంది. అనగా నవదీప్ ఇంటెన్షన్తో ఎల్లో కార్డు ఏంటి, ఆ ఇంటెన్షన్ ఆఫ్ ద ఎల్లో కార్డు ఏంటి అంటే, యూజ్ ఎనర్జీ ఉన్న ఇలాంటి గేమ్స్లో చిన్న చిన్న ఫౌల్స్ కూడా, అంటే రూల్స్ అనేవి చాలా ఇంపార్టెంట్. అనగానే బిందుమాధ గారు ఇప్పుడు నేను చెప్తున్న గేమ్ బాగా ఆడారు, హీ పర్ఫార్మ్ రియల్లీ వెల్, బట్ రాంగ్ ఏంటంటే రాంగ్ టైంలో రాంగ్ యాక్షన్స్, ఆ థర్డ్ బట్ కూడా ఏం చేశారు, మేబీ నాట్ ఇంటెన్షనల్గా చేయలేదు కానీ దానివల్ల గేమ్ ఆగిపోయింది కాబట్టి, అందరూ పడిపోవటం కానీ ఏదైనా జరిగింది కాబట్టి సో రోహిత్కి ఇచ్చారనమాట. మీరు గెస్ చేసి ఉంటారన్న రోహిత్ ఈ ప్లేడ్ రియల్లీ వెల్, బట్ ఏంటంటే ఆ చేయి పెట్టకపోవడం అంటే తప్పే కదా అంటే తప్పని తను కూడా ఒప్పుకున్నాడు. గేమ్ని అప్రిషియేట్ చేశారు, నా వల్ల గేమ్ పాస్ అయింది, సో నాదే తప్పు, నేను నేర్చుకుంటాను, నేను దీన్ని కరెక్ట్ చేసుకుంటాను అని చెప్పి రోహిత్ కూడా ఐ విల్ టేక్ దిస్ యాజ్ అ లెసన్ అని చెప్పి స్పోర్టివ్గా తీసుకొని దాన్ని ఇచ్చేశాడు. బాగుంది, ఎక్కడ ఇచ్చేయలేదు, చెప్తాను కదా, కామ్, కంపోజ్డ్, హానెస్ట్, ఇవన్నీ చాలా కనిపిస్తున్నాయి రోహిత్లో క్వాలిటీస్. నేను ఎక్కువ చెప్తున్నాను కాదు, బట్ మీరు చూస్తే చాలా ట్రాన్స్పరెన్సీ ఉంది ఆ అబ్బాయిలో, ఆ ఫేస్లో ఉంది సంథింగ్ నాకు అనిపిస్తుంది. సో ఖచ్చితంగా వెళ్తాడు. ఈవెన్ నా పోల్లో కూడా, నేను ఈరోజు రిలీజ్ చేసిన వెబ్సైట్ పోల్లో కూడా టాప్లో ఉన్నాడు. తనకి ఓటింగ్ చాలా బాగుంది. ఓటింగ్ పరంగా చూసుకుంటే, ఓటింగ్ పరంగా లేకపోయినా జడ్జెస్ చాయిస్ అయినా సరే తను బిగ్ బాస్ 10లో ఉంటాడు మ్యాక్స్ టు మ్యాక్స్. అంటే ఫర్దర్ గేమ్ మిస్టేక్స్ చేయకుండా ఉండుంటే, ఆ గేమ్స్ అన్ని బాగా ఆడితే. దాని తర్వాత ఒక స్పాన్సర్ చార్జ్ జరిగింది గోల్డ్ డ్రాప్ వాళ్ళది, అంతే. ఇప్పటివరకు మీరు వీడియో లైక్ చేయకపోతే వీడియో లైక్ చేయండి. కొత్తగా చూసే ఎవరంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మ్యాటర్ ఉంటే ఖచ్చితంగా ఎపిసోడ్లో మ్యాటర్ ఉంటే మనం ఎక్కువ చెప్తాం, రివ్యూ కూడా బాగా వస్తుంది, అన్నీ బాగుంటాయి. మ్యాటర్ లేకపోతే కనుక రివ్యూ కూడా తక్కువగానే ఉంటుంది. సో నేను ఎపిసోడ్కి అది డిసప్పాయింట్మెంట్, నేనేం చేయలేను. ఇంకా అంటే సాగదీసి చెప్పగలను 40 నిమిషాలు కానీ, బట్ ఐ డోంట్ వాంట్, అంతే. ఎవరో అంటే కామెంట్స్ కూడా నేను పట్టించుకుంటాను, బట్ అదేదో తీసుకొని కావాలని చెప్పి నేను చెప్పలేదన్నమాట, అది సంగతి. సో మళ్ళీ రేపు కలుసుకుందాం. రేపు ఈవినింగ్ మన వెబ్సైట్ ద్వారా వచ్చిన ఫస్ట్ ఓటింగ్ ప్రెడిక్షన్స్ ప్లస్ బయట ఏం జరుగుతుంది, లోపల ఏం జరుగుతుంది అన్నీ తెలుసుకొని, ఈరోజు షూటింగ్లో ఏం జరిగింది అన్నీ తెలుసుకొని రేపు మళ్ళీ మనం ప్రెడిక్షన్స్ చెప్పుకుందాం. ఓటింగ్ అప్పీల్తో కలుద్దాం, ఓటింగ్ అనాలిసిస్తో కలుద్దాం రేపు సాయంత్రం. అంటిల్ దెన్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. టాప్ న్యూస్, గుడ్ నైట్.